హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ దండవత్ ప్రణామాలండి. అందరికీ హరే కృష్ణ. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుని ప్రారంభిద్దామండి. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్కి జై, వామనదేవ్కి జై, పంచతత్వాకి జై, శ్రీల ప్రభుపాద్కి జై, జై పతాక స్వామి గురు మహారాజ్కి జై. ఆ, ఈరోజు మనం క్లాస్ని స్టార్ట్ చేసే ముందు కీర్తన చేసుకుని అప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దామండి. जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय गोपी जन वल्लभ गिरिवरधारी, जय गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदनन्दन व्रज जन रञ्जन, यशोदनन्दन व्रज जन रञ्जन, यमुनतीरावनचारी, यमुनतीरावनचारी, जय राधा माधव कुंज बिहारी, जय गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदनन्दन व्रज जन रञ्जन, यमुनतीरावनचारी, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, जय राधा माधव राधे, जय राधा गोपीनाथ राधे, जय जगन्नाथ जय बलदेवा, सुभद्रा माई जय सुदर्शना, जय लक्ष्मी नरसिंह जय अनंत देव, प्रहलाद नरसिंह जय अनंत देव, जय जय प्रभुपाद जय जय प्रभुपाद, जय जय गुरुदेव जय जय गुरुदेव। हरिनाम संकीर्तन की जय, राधा गोपीनाथ की जय, श्रील प्रभुपाद की जय, जय पताक स्वामी गुरु महाराज की जय. प्रार्थनలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష
आदि पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ. ఈరోజు మనం మూడవ స్కందం శ్రీమద్ భాగవతం మూడవ స్కందం 20వ అధ్యాయం 27 నుంచి 53 శ్లోకం వరకు చూద్దామండి. అయితే ఈ 20వ అధ్యాయం పేరు ఏంటంటే మైత్రేయుడికి విదురుడికి మధ్యన జరిగిన సంభాషణ అనమాట. దాని గురించి మనం లాస్ట్ వీక్ 26 శ్లోకాస్ వరకు చూసాము, 26 శ్లోకాలు చూసాము. ఈ వారం 27 నుంచి చూద్దాం. అయితే ఫస్ట్ మనం ముందు శ్లోకాల్లో అంతా విదురుడు మైత్రేయుడు ఎక్కడ కలుసుకున్నారు, హరిద్వార్లో కలుసుకున్నారని, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటి, దేని గురించి చర్చించుకున్నారు, భగవంతుడికి సంబంధించిన ఏ లీలల గురించి చర్చించుకున్నారు అనే విషయం సౌనకాది ఋషులు సూత గోస్వామిని అడగడం జరిగింది. నెక్స్ట్ సూత గోస్వామి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ ఇనీషియల్ గా వాళ్ళిద్దరూ భగవంతుడికి సంబంధించిన లీల, ఆయన వరాహావతారంలో వచ్చి హిరణ్యాక్షుణ్ణి ఎలాగ సంహరించడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ అడుగుతారనమాట, బ్రహ్మదేవుడికి సృష్టి అంతా ఎలా చేశారు, ఏమేమి సృష్టించారు, ఆయన ఎలా ఫస్ట్ సృష్టింపబడ్డారు, ఇవన్నిటి గురించి వాళ్ళు అడగడం జరుగుతుంది అనమాట. దానికి సమాధానంగా ఇక్కడ మైత్రేయుడు చెప్తారు. మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తారనమాట, ఎలాగ బ్రహ్మదేవుడి సృష్టి ఎలా జరిగింది, ఆ కారణోదక సాయి మొత్తం ఈ భౌతిక ప్రపంచం అంతా సృష్టింపబడటము, తర్వాత ఆ భౌతిక పదార్థాలు సృష్టింపబడటం, నెక్స్ట్ దాని నుంచి కారణోదక సాయి విష్ణు రావడం, ఆయన నుంచి సమస్త విశ్వాలన్నీ కూడా సృష్టింపబడటం, నెక్స్ట్ ఒక్కొక్క యూనివర్స్ లోకి ఆయన గర్భోదక సాయి విష్ణు లాగా వెళ్ళడము, తర్వాత ఆయన నాభి నుంచి ఆ లోటస్ ఫ్లవర్ కలువ పువ్వు రావడం, దాని నుంచి బ్రహ్మదేవుడు సృష్టింపబడడం జరిగిందని, ఆ తర్వాత మొత్తం ఆ క్రియేషన్ ప్రాసెస్ అంతా చెప్తారు. ఆ నెక్స్ట్ ఏం చెప్తారంటే, ఇంకా బ్రహ్మదేవుడు ఒక్కొక్క జీవరాశుల్ని ఏ రకంగా ఆయన సృష్టించారు అనే విషయాన్ని ఇక్కడ నెక్స్ట్ చెప్పడం స్టార్ట్ చేశారనమాట. ఇంతవరకు మనం చూసుకుంటే మనం 20వ శ్లోకంలో ఏం చూసామండి, 5 రకాలైన కవరింగ్స్ ఉంటాయి కదా, తమో గుణానికి సంబంధించిన ఇగ్నరెన్స్, అజ్ఞానానికి సంబంధించిన 5 రకాల కవరింగ్లు. 5 వాటి గురించి తామిశ్ర, అంధతామిశ్ర అని, తమస్ అని, మోహ అని, తర్వాత మహామోహం అని చెప్పేసి వీటన్నిటి గురించి మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పారు, ఎలా యక్షులు రాక్షసులు ఎలా సృష్టించబడ్డారు, నెక్స్ట్ ఆయన దేవతల్ని ఎలా సృష్టించారు అని చెప్పారు. ఇంకా నెక్స్ట్ దానవులు సృష్టించడం దగ్గరికి వచ్చిందనమాట. దానవులందరూ సృష్టింపబడతారు. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వెంటనే ఇంకా వాళ్ళకి దానవులు అని ప్రభుజీ లాస్ట్ వీక్ చెప్పారు, దానవులకి రాక్షసులకి తేడా ఏంటి అనే దాని గురించి చెప్పారు. ఈ దానవులు అంటే వీళ్ళు అంటే ఎలా వాళ్ళకి ఎక్కువ మైథున సుఖం కావాలి అనమాట, అలాంటి వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళందరూ సృష్టింపబడతారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అంటే ఇంక వాళ్ళ సృష్టి అనేది జరిగిన వెంటనే ఇంక బ్రహ్మదేవుడి వెంట పర్యటన స్టార్ట్ చేస్తారనమాట. ఇక అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తారు, భక్తులకి ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే, వాళ్ళు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఫస్ట్ వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారండి, దేవుడు శ్రీ కృష్ణ పరమాత్మకి చెప్పుకుంటారనమాట. ఆ రకంగా వాళ్ళు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది, క్షీరోదక సాయి విష్ణు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. వెళ్ళి ఇంకా ఆయన మొత్తం తన బాధ అంతా చెప్పుకుంటారు. అయితే ఇక్కడ ఈ 27వ శ్లోకం నుంచి ఈరోజు ఏం జరుగుతుందో మనం చూద్దామండి. 27వ శ్లోకం. మాతాజీస్ ఎవరికైతే చదవాలనుందో వాళ్ళు హ్యాండ్స్ రేస్ చేయండి మాతాజీ. వన్స్ మీరు చదివిన తర్వాత మళ్ళీ హ్యాండ్స్ డౌన్ చేసేయండి. అందరికీ అవకాశం రావాలి కాబట్టి కొంచెం ఇలా ఫాలో అవుదాం మాతాజీస్. లక్ష్మీదేవి మాతాజీ, నేను మిమ్మల్ని ఫస్ట్ చూస్తున్నాను లిస్ట్ లో, మీరు చదవండి మాతాజీ 27వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు.
మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. త్వమేకः किल लोकानां क्लिष्टानां क्लेशनाशनः त्वमेकं क्लेशदस्तेषामनासन्न పదాం తవ. అనువాదం చదవాలా మాతాజీ? చదవండి మాతాజీ. ఓ దేవా, ఆర్తులైన వారి క్లేశములను హరింపచేయుటకు నీ పాదాశ్రయము నందని వారలకు క్లేశములను కలిగించుటకు నీ ఒక్కడవే సమర్థుడవు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఎవరైతే భగవంతుడికి సరెండర్ అవుతారో వాళ్ళ పరిస్థితి ఏంటి, సరెండర్ అవ్వని వాళ్ళ పరిస్థితి ఏంటి. ఇక్కడ బ్రహ్మదేవుడు భగవంతుడికి సరెండర్ అవుతున్నారు అనమాట. ఎవరైతే సరెండర్ అవుతారో భగవంతుడికి పాదాల యొక్క ఆశ్రయాన్ని తీసుకుంటారో అలాంటి వాళ్ళకి కష్టాలన్నిటినీ కూడా భగవంతుడు దూరం చేస్తాడనమాట. మనకి భగవద్గీతలో కూడా వస్తుంది కదా, అనన్యాశ్చింత ఎంతో మమ ఏ జనా పరిపాసితే. ఆ శ్లోకంలో ఏం చెప్తారంటే, ఎవరికైతే ఏదైతే లేదో అది నేను లేని దాన్ని ఇస్తాను, ఉన్నదాన్ని ప్రొటెక్ట్ చేస్తాను అని భగవంతుడు చెప్తారు కదా. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ శ్లోకంలో కూడా మనకి సర్వధర్మాన్ని ఆ శ్లోకంలో కూడా చెప్తారు, అన్నిటినీ వదిలి నీ పాపాలన్నిటినీ కూడా నేను కంప్లీట్ గా రిమూవ్ చేసేస్తాను అని అభయం ఇస్తారనమాట ఆ శ్లోకంలో భగవంతుడు. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఆర్తులో అంటే ఎవరైతే భగవంతుడి ఆశ్రయాన్ని పొందుతారో అలాంటి వాళ్ళకి ఏం చేస్తారు, క్లేశాలన్నిటినీ కూడా దూరం చేసేస్తారంట. ఎవరైతే భగవంతుడి పాదాశ్రయాల్ని తీసుకోరో, భగవంతుడి ఆశ్రయాన్ని తీసుకోరో అలాంటి వాళ్ళకి కష్టాలు వస్తాయి అనే విషయాన్ని చెప్తున్నారు. అయితే ఇక్కడ భగవంతుడు కావాలని ఎవరికి కష్టాలు ఇవ్వరండి. వాళ్ళు భగవంతుడి ఆశ్రయం తీసుకోకపోయినా భగవంతుడు చాలా చాలా మెర్సిఫుల్ అనమాట. అందుకే భగవంతుడు చాలా దయామయుడు. ఆయన ఎప్పుడు ఎవరికి కావాలని కష్టాలు ఇవ్వరు. కాకపోతే ఏమవుతుందంటే, మనం ఎప్పుడైతే భగవంతుడి ఆశ్రయం తీసుకోకుండా ఉంటామో, భగవంతుడి సేవ చేయకుండా ఉంటామో, అప్పుడేమవుతుందంటే మనం మాయ యొక్క సేవ చేస్తూ ఉంటాం అనమాట. మాయ సేవ చేయడం అంటే ఏంటి, మన భగవంతుడి గురించి సేవ గురించి మనం కంప్లీట్ గా మర్చిపోయి భగవంతుడు ఇచ్చిన అవకాశాలన్నిటినీ కూడా మనం మన ఇంద్రియ తృప్తి కోసం వాడుకుంటాం. దానివల్ల మనం భగవద్గీతలో ఏం నేర్చుకున్నామండి, ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చి భగవంతుడు సేవ చేయకుండా వాళ్ళ ఇంద్రియాలని తృప్తిపరుచుకుంటారో వాళ్ళకేమవుతుంది, వాళ్ళు ఈ భౌతిక బంధనాల్లో చిక్కుకొని ఉంటారు. ప్రతి కర్మకి కూడా వాళ్ళు చేసిన కర్మలు మంచివైతే మంచి పుణ్యము, చెడ్డ కర్మలైతే వాళ్ళకి పాపము అని చెప్పేసి పాప పుణ్యాల చక్రాల్లో తిరుగుతూ ఉంటారనమాట. వాళ్ళు కొన్నిసార్లు ఆ కర్మలు చేస్తారు, ఈ కర్మలు చేస్తారు. దాని ఫలితంగా వాళ్ళు ఎప్పుడు కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఈ ఈ భౌతిక ప్రపంచం అనేది ఏంటంటే, ఇది ఉండడానికి మంచి ప్లేస్ కాదనమాట. ఇది ఎవరైతే ఎవరైతే కష్టాలు ఏవి ఉండకూడదు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ భౌతిక ప్రపంచం అనేది సూటబుల్ ప్లేస్ కాదు. ఏది సూటబుల్ ప్లేస్, భగవద్ధామం మాత్రమే. అక్కడ మాత్రమే ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి క్లేశాలు లేకుండా ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ మనం ఈవెన్ చౌరాష్టకం తీసుకున్నా అందులో ఒక సెకండ్ స్టాంజా వస్తుందన్నమాట. సెకండ్ వర్స్ లో ఏం చెప్తారంటే, శ్రీరాధికాయా హృదయస్య చోరం నవాంబుధశ్యామలాకాంతిచోరం పాదాశ్రితానాం చ సమస్తచోరం చోరాగ్రగణ్యం పురుషం నమామి. అందులో థర్డ్ లైన్ లో ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ లైన్ శ్రీరాధిక హృదయస్య చోరం. రాధిక అంటే రాధారాణి హృదయాన్ని ఆయన దొంగిలించారు అని చెప్తున్నారు. నెక్స్ట్ నవాంబుధ శ్యామలా కాంతి చోరం. తర్వాత ఈ రెయిన్ వచ్చేటప్పుడు ఆ క్లౌడ్స్ ఉంటాయి కదా, ఆ మేఘాల నుంచి ఆయన కలర్ ని తీసుకున్నారు, కలర్ ని దొంగిలించారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా థర్డ్ లైన్ ఏంటంటే, ఇది ఇంపార్టెంట్ అనమాట, ఇప్పుడు మన టాపిక్ కి ఇది రెలవెంట్. థర్డ్ లైన్ లో ఏం చెప్తున్నారంటే, పాదాశ్రితానాంచ సమస్త చోరం. ఎవరైతే ఆయన పాదాలని ఆశ్రయిస్తారో అలాంటి వాళ్ళ నుంచి ఆయన అన్ని తీసేసుకుంటారంట. ఆయన ఎవరు, చోరాగ్రగణ్యం, చోరుల్లో ఆయన అగ్రగణ్యుడు అనమాట. అలాంటి చోరాగ్రగణ్యుడికి నా నమస్కారములు అని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా థర్డ్ వర్స్ లో ఫస్ట్ 2 లైన్స్ లో కూడా అలాగే ఉంటుంది అనమాట. అకించనీకృత్య పాదాశ్రితం యా కరోతి భిక్షుం పతి గేహహీనం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఆయన పాదాలని ఆశ్రయిస్తారో అలాంటి వాళ్ళకి ఆయన ఏం చేస్తారు, కరోతి భిక్షుం, వాళ్ళని భిక్షువుల్ని చేసేస్తారంట, బెగ్గర్స్ ని చేసేస్తారు, భిక్షాటన చేసుకునే వాళ్ళగా మార్చేస్తారు. అంటే భౌతిక పరంగా వాళ్ళలో మనలో ఏ కోరికలు అయితే ఉంటాయో
ఆ కోరికలన్నిటిని ఆయన తీసేసుకుంటారనమాట. తీసుకుని దానికి బదులు ఏమిస్తారు? ఆయన సేవను మనకు ప్రసాదిస్తారనమాట. అది టాప్ మోస్ట్. ఆయన ఆశ్రయాన్ని పొంది మన భౌతిక కోరికలన్నీ ఎప్పుడైతే పోతాయో అప్పుడేమవుతుంది భగవంతుడితో మనకి అటాచ్‌మెంట్ కలుగుతుందనమాట. కలిగి మనం బాగా భగవంతుడి సేవ చేసుకొని మనం ప్యూరిఫై భగవద్ధామానికి చేరుకుంటామనమాట. అంటే ఇక్కడ అంటే ఆయన పాదాల్ని ఆశ్రయించిన వాళ్ళు పాపర్స్ అయిపోతారు. లేకపోతే ఆహ్, గేహహీనం ఈవెన్ హౌస్ కూడా లేకుండా అయిపోతుందనమాట వాళ్ళకి. అంటే మెటీరియల్ డిజైర్స్ అన్నీ పోతాయన్నమాట. భౌతిక పరంగా ఉన్న కోరికలు ఇవన్నీ పోయి భగవంతుడి పట్ల నిజమైన ప్రేమని, అట్రాక్షన్‌ని, ఆకర్షణని మనం పొందుతామన్నమాట అది. అంత ఇంపార్టెంట్ అన్నమాట. భగవంతుడికి సరెండర్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది శ్లోకంలో చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం 28వ శ్లోకం ఎవరైనా చదవండి మాధవి. నెక్స్ట్ హరే కృష్ణ మాతాజీ, నాయిస్ వస్తుంది మాతాజీ బాగా. ఎవరైనా అన్మ్యూట్ హరే కృష్ణ చేసుకోండి మాతాజీస్ అందరూ మ్యూట్ లో ఉండండి మాతాజీస్. మాతాజీ. చదవనా చదవండి మాతాజీ. త్వాం త్వణచ్చరణాం భోజాం మధు విప్పలలోచనాం కాంచీకలాప విలసత్ దుకూలార్చన క్రోధసం. బ్రహ్మ త్యజించిన దేహము రజోగుణమును కలిగించునట్టి సంధ్యారూపమును దాల్చెను. స్వభావరీత్యా కాముకులైన అసురులు రజోగుణి భక్తులు. మాతాజీ 28వ శ్లోకం మాతాజీ. 28 సారీ 28 మాతాజీ. అదే నేను అటు నుంచి ఇటు స్విచ్ అయ్యేసరికి నాకు తెలియలేదు. ఓకే ఓకే. సో అవధార్యస్య కార్పణ్యాం వివిక్త్యాధ్యాత్మదర్శనః విముంచాత్మతనుం ఘోర విద్యుక్తో విమోచః. ఇతరుల మనస్సును స్పష్టంగా గాంచగల శ్రీహరి బ్రహ్మదేవుని కలతనెరిగి అతనితో ఈ అపవిత్రమగు దేహము త్యజింపుము అని పలికెను. ఆ విధముగా భగవాను నుంచి ఆజ్ఞాపించబడిన వాడే బ్రహ్మ తన దేహమును త్యజించెను. హరే కృష్ణ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? ఇతరుల మనస్సును స్పష్టంగా గాంచగల శ్రీహరి బ్రహ్మదేవుని కలత నెరిగి వేరే వాళ్ళ మనస్సుని భగవంతుడు చాలా బాగా తెలుసుకుంటారంట. ఇప్పుడు మనకి కూడా దాన్ని ఇక్కడ అంటే వేరే వాళ్ళ మనస్సుని తెలుసుకోవడము సంపూర్ణంగా నిస్సందేహముగా తెలుసుకోగలుగుతారంట భగవంతుడు. అని చెప్తున్నారనమాట. అదే ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, జనరల్‌గా మనం ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అవుతాం? మన ఇంట్లో మన కుటుంబ సభ్యులకి చెప్తాము. లేదంటే మనకి బాగా క్లోజ్‌గా ఉన్న ఫ్రెండ్‌తో చెప్తామనమాట. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు మనం చెప్పేది వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్‌గా అర్థమవుతుంది. కొన్నిసార్లు మనకి కన్వే చేయడం రాకపోవచ్చు. ఒకవేళ మనం కన్వే చేసినా అంటే కరెక్ట్‌గా మనం చెప్పగలిగినా సరే వాళ్ళకి కంప్లీట్‌గా అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా వాళ్ళు మన ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయలేరు. కానీ ఇక్కడ భగవంతుడి గురించి ఏం చెప్తున్నారండి? భగవంతుడు ఎలాగా ఉన్నారు ఆయన సంపూర్ణంగా ఆయన తెలుసుకుంటారు. మనం చెప్పక్కర్లేదన్నమాట ఆయనకి. అంటే చెప్పడం మన బాధ్యత. మనకి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనకి వేరే ఆప్షన్ లేదు. కృష్ణుడు మాత్రమే మన ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని కృష్ణుడు మాత్రమే బయట పడేయగలరనమాట. స్వామి మాత్రమే. అందుకని ఆయన కంప్లీట్‌గా అర్థం చేసుకోగలుగుతారు. మనం చెప్పలేకపోయినా సరే మన బాధ ఏంటో మన మనసులో ఏముందో ఆయన కంప్లీట్‌గా ఆయన గ్రహించగలుగుతారనమాట. ఆయన చాలా ఈజీగా ఆయన తెలుసుకుంటారు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే ఎందుకు ఆయన ఎలా తెలుసుకుంటారు అనంటే ఇక్కడ సర్వస్య చాహం హృది సన్నివిష్టః అని చెప్తున్నారు. మనకి 15వ అధ్యాయంలో వస్తుందనమాట ఈ శ్లోకం. ఏం చెప్తున్నారు? భగవంతుడు ప్రతి ఒక్క జీవిలో కూడా ఆయన హృదయ స్థానంలో ఉంటారు. ఉండి మన ఆలోచనల్ని అన్నిటిని మనకంటే ముందే ఆయన అన్నిటిని ఐడెంటిఫై చేస్తారనమాట. ఆయనకి తర్వాత నెక్స్ట్ లైన్‌లో ఏమొస్తుందంటే స్మృతిర్జ్ఞానం మపోహనంచ అనే వస్తుందనమాట. స్మృతి తర్వాత జ్ఞానము, అపోహ ఇవన్నీ కూడా అంటే గుర్తు తెచ్చుకోవడము, తర్వాత మర్చిపోవడము అది కూడా భగవంతుడి వల్లే జరుగుతుందనమాట. కొన్నిసార్లు ఏమవుతుంది మనం పదే పదే కోరుకుంటామనమాట. కృష్ణ నాకు నువ్వు కావాలి. ఎలా అయినా సరే ఏదో ఒక రకంగా నాలో చాలా అనర్థాలున్నాయి. వాటన్నిటిని ఎలాగో ఒకలాగా రిమూవ్ చేసుకొని అవన్నిటిని అవన్నిటిని వదిలేసే శక్తిని నాకు ప్రసాదించు అని అడుగుతాము. తర్వాత
నీ సేవలో నన్ను ఎప్పుడు నిమగ్నం చెయ్యి, ఎప్పుడు నీ సేవలో నేను ఉండేటట్టు చూడు అని పదే పదే మనం భగవంతుడిని కోరుకుంటాం అనమాట. అలా కోరుకున్నప్పుడు భగవంతుడు ఏం చేస్తారు, మనం ఏది చూసినా సరే భగవంతుడిని గుర్తు తెచ్చుకునే ఆ జ్ఞానాన్ని, ఆ తెలివిని, ఆ బుద్ధిని మనకి భగవంతుడే ప్రసాదిస్తారనమాట. కొన్నిసార్లు మనం ఎలా ఉంటాము, రోజు కృష్ణ సర్వీస్ ఏం చేస్తాం, వద్దు మనం కొంచెం ఈరోజు నేను ఈ సేవ చేయనులే, ఒక్కరోజు చేయకపోతే ఏమైపోయింది, మళ్ళీ రేపటి నుంచి నేను చేస్తాను అని మనం అనుకుంటాం. అప్పుడే భగవంతుడు ఏం చేస్తారు, మనకి అపోహ ఇస్తారనమాట. ఆ మర్చిపోయే విస్మృతి, మనం మర్చిపోయే అవకాశాన్ని, భగవంతుడిని మర్చిపోయి మనకి మనం సెపరేట్‌గా ఎంజాయ్ చేసుకునేటట్టు ఆ పరిస్థితులను కూడా భగవంతుడే కల్పిస్తారనమాట. ఆ రకంగా అంటే మనం భగవంతుడు కావాలి అనుకున్నా భగవంతుడి దయే మనకు కావాలి. భగవంతుడు వద్దు అనుకున్నా సరే భగవంతుడే మనకి ఆ ఫెసిలిటీని కూడా ఆయనే ప్రొవైడ్ చేస్తారనమాట. ఎవరైతే సంపూర్ణంగా భగవంతుడి శరణాగతిని పొందుతారో ఆయన హృదయ స్థానంలో ఉండి ఏది మంచి, రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం కానీ, లేకపోతే మన బుద్ధి కరెక్ట్‌గా ఉండేటట్టు కానీ, ఎవరిని హింసించకూడదు, ఎవరిని మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఎవరిని హింస పెట్టకూడదు. ఇలాంటి మంచి మంచి ఆలోచనలు ఇవన్నీ మనకి గైడ్ చేస్తూ ఉంటారనమాట భగవంతుడు ఆ హృదయ స్థానంలో ఉండి. మనం ఏది చేయకూడదు, ఏది చేయాలి, ప్రతీదీ కూడా మనకి ఆయన మార్గ నిర్దేశ మార్గదర్శనం చూపిస్తూ ఉంటారనమాట. అది ఇలాగా తర్వాత లాస్ట్‌లో ఇంకా ఈ శ్లోకంలో ఏం చెప్పారండి భగవంతుడు, ఇంక నువ్వు ఈ దేహాన్ని వదిలేయి అని చెప్తున్నారనమాట. అయితే ఈ దేహాన్ని వదిలేయి అనంటే ఇక్కడ శ్రీధర స్వామి తన కమెంటరీలో ఆయన చెప్పిన భాష్యంలో ఏం చెప్తున్నారంటే, దేహం వదిలేయడం అంటే ఈ దేహాన్ని వదిలేయడం అని కాదు. జనరల్‌గా బ్రహ్మదేవుడు సృష్టి చేసినప్పుడు ఆయన ఆ టైంలో ఆయన నేచర్ ఎలా ఉందో దాన్ని బట్టి దానికి సంబంధించిన జీవులన్నీ సృష్టింపబడుతున్నాయన్నమాట. ఒక టైంలో బ్రహ్మదేవుడు చాలా కోపంగా ఉండేటప్పుడు రుద్రుడు వచ్చారన్నమాట. ఇప్పుడు ఈ కేస్‌లో బ్రహ్మదేవుడు పొజిషన్ ఎలా ఉంది ఆ టైంలో, ఆయన ఆ సృష్టి చేసే టైంలో, దానవుల్ని సృష్టించే టైంలో ఆయన మూడ్ ఎలా ఉంది, రజోగుణంలో ఉన్నారనమాట. ఆయన రజోగుణంలో ఉండడం వల్ల రజోగుణంలో ఆహ్, ఆహ్, రజోగుణ ప్రధానం ఎవరికి ఎక్కువగా ఉంటుందండి, వీళ్ళకి ఎక్కువ, దానవులకి ఎక్కువ ఉంటుందనమాట, అసురులకి. అందుకనే ఆయన ఆ టైంలో అలా ఉండడం వల్ల ఆయన నుంచి ఈ అసురులు బయటికి రావడం జరిగిందనమాట. అంటే ఏంటి, ఇక్కడ శ్రీధర్ స్వామి కమెంటరీలో ఏం చెప్తున్నారంటే, దేహాన్ని వదిలేయడం అంటే అలా దేహాన్ని వదిలేయడం అని కాదు. ఆ ప్రవృత్తి, ఏ ప్రవృత్తి వల్ల అయితే ఈ రజోగుణ ప్రవృత్తిని వదిలేయమని చెప్పడం అనమాట అక్కడ అని ఆయన కమెంటరీలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే, అందుకనే ఈవెన్ మనం ఈ తల్లిదండ్రులు పిల్లల్ని కనాలి అనే థాట్ వాళ్ళకొచ్చినప్పుడు, వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అనమాట. ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కూడా మంచి ఆహ్, ఆహ్, హ్మ్, సత్వగుణంలో ఉండాలి. తర్వాత వాళ్ళిద్దరి మనసుల్ని కూడా భగవంతుడి యొక్క పాద పద్మముల దగ్గర గురించి ఆలోచిస్తూ ఉండాలనమాట. అలా ఉండడం వల్ల వాళ్ళకేమవుతుందంటే మంచి సంతానం కలుగుతుంది. మంచి భక్తులు పిల్లలుగా కలుగుతారనమాట. చాలామంది అనుకుంటారు, ఒకవేళ మనం ఈ భక్తి మార్గంలో ఉన్నాము కానీ ఇంకా పిల్లలు లేరనుకోండి, అలాంటి వాళ్ళు డెఫినిట్‌గా అనుకుంటారు, ఎలాగో నేను చేస్తున్నాను, మేము భక్తి బాగా చేస్తున్నాం కాబట్టి మాకు పుట్టే పిల్లలు కూడా డివోటీ పిల్లలు పుట్టాలి అని అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు మనం స్ట్రిక్ట్‌గా ఎలా ఉంటే మనకు అలాంటి పిల్లలు కలుగుతారో, ఆ రకంగా ఉండే ఆ రూల్స్‌ని, రెగ్యులేషన్స్‌ని అన్నిటిని కూడా మనం ప్రాపర్‌గా ఫాలో అవ్వాలి. తర్వాత ఈ గర్భధాన సంస్కారం అని, తర్వాత ఆ టైమ్ పీరియడ్‌లో 9 మంత్స్ డ్యూరేషన్‌లో ఏ ఏ సంస్కారాలు అయితే చేస్తే మనకి మంచి జరుగుతుందో, పుట్టే పిల్లలు మంచిగా పుడతారో అలాంటి సంస్కారాలన్నీ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ఇద్దరి చైతన్యం, భార్య, భర్త ఇద్దరి చైతన్యం అనేది ప్రాపర్‌గా ఉండాలనమాట. అప్పుడే పుట్టిన పిల్లలు మంచి పిల్లలు పుడతారు. వాళ్ళు సమాజానికి కూడా చాలా ఉపయోగపడతారనమాట. నెక్స్ట్ జనరేషన్‌కి కూడా వాళ్ళు ఈ కృష్ణ చైతన్యాన్ని అందించగలుగుతారనమాట. లేకపోతే ఏమవుతుంది, దానవ ప్రవృత్తితో ఉన్న పిల్లలు పుడతారు. దానివల్ల సమాజానికి ఇంకొంచెం హానికరం అన్నమాట. అది. అది ఈ శ్లోకం. నెక్స్ట్ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. 29వ శ్లోకం మాతాజీ చదవండి. తాం కణ్వచ్చరణాం భోజాం మదైహ్వలలోచనాం కాంచీ కలాప విలసద్ధుకోలచ్చన్నరోధసం. భావం: బ్రహ్మ త్యజించిన దేహము రజోగుణమును కలిగించునట్టి సంధ్యారూపమును దాల్చెను.
స్వభావరీత్యా కాముకులైన అసురులు రజోగుణ భరితులై అద్దానిని గల్లు గల్లుమని మ్రోగు నూపురములు కలిగిన పాదపద్మములు కలదియు మదహ్యూహలమగు కన్నులు కలదియు చక్కని వస్త్రము చేయి ఆచ్ఛాదితమై ఉపరి భాగమున మెరయు మేఖలము కలిగిన పిరుదులు కలదియు నగు దేవతాంగనయని తలచిరి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇక్కడ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు రజోగుణం ప్రధానంగా ఉండే జీవులు ఏవి అని అంటే అవి దానవులు అని చెప్పుకున్నాం కదా. వాళ్ళకి ఏంటంటే ఎక్కువ మైథున సుఖం అనేది కావాలి. ఇప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటే మనం చూసే ప్రతిదీ కూడా మనకు అలాగే కనిపిస్తూ ఉంటుంది కదా. అలాగే ఈ బ్రహ్మదేవుడు త్యజించిన ఆ రజోగుణ ప్రధానంగా ఉన్న ఆ దేహాన్ని వదిలినప్పుడు అది సంధ్యారూపం అంటే వాళ్ళకి అలాగా అనిపించింది అనమాట. ఈ దానవులకి ఆ రకంగా వాళ్ళు ఊహించుకుంటున్నారు అనమాట. సంధ్యారూపంలా దాల్చింది ఒక స్త్రీ మూర్తిలాగా కనిపించింది అనమాట. కనిపించి ఆ స్త్రీ ఎలా ఉంది అనే దానికి ఇక్కడ ఏమంటారు డిస్క్రిప్షన్ ఇస్తున్నారనమాట. జనరల్గా ఇప్పుడు సంధ్యా సమయం అనేది జనరల్గా ఈ అసుర ప్రవృత్తి ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళు చేసే కార్యక్రమాలకి కరెక్ట్ అనమాట. ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలి భక్తులు అనే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ సంధ్యా సమయం కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే మనం భగవంతుడికి సంబంధించిన ఏ కార్యక్రమాలు చేయాలన్నా సరే మనం సత్వగుణంలో ఉండి చేయాలన్నమాట. సత్వగుణం ఎక్కువగా ఉండే టైం ఏంటి అంటే అది బ్రహ్మ ముహూర్తం అనమాట. ఆ బ్రహ్మ ముహూర్తం టైంలో అది ఆధ్యాత్మికతకి రైట్ టైం. తర్వాత ఎవరైతే ఈ మైథునము ఇవన్నీ చేయాలి, తర్వాత రజోగుణానికి సంబంధించిన కార్యక్రమాలు అన్నీ చేయాలి అనుకునే వాళ్ళకి సంధ్యా సమయం అనేది కరెక్ట్ టైం అనమాట. నెక్స్ట్ హరే కృష్ణ మాతాజీ, చదవండి మాతాజీ. అన్యోన్యశ్లేషయోర్తుంగనిరత్తరప్యోధరాం సువాసాం సుద్విజాం స్నిగ్ధహాస లీలావలోకనాం. ఒకదానికొకటి తాకి ఉన్న కారణమున ఆమె స్తనములు ఉన్నతముగా గోచరించాయి. అవి అతి చేరువుగా నుండి నడుమ ఏమాత్రము వ్యవధానము లేనివిగా నుండెను. చక్కని నాసికను, సుందరమగు దంతవరుసను, పెదవులపై సుందర దరహాను కలిగి ఆమె అసురులను లీలగా చూచాను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో కూడా ఆవిడ ఫిజికల్ డిస్క్రిప్షన్ అంతా ఆ స్త్రీని వాళ్ళు ఏ రకంగా ఊహించుకుంటున్నారో దాని గురించి అంతా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా ఆవిడ వాళ్ళని ఏ రకంగా చూసింది అనే దాని గురించి కూడా చెప్తున్నారు అనమాట. డైరెక్ట్ గా ఆవిడ జస్ట్ లీలగా చూడనట్టు చూసిందనమాట అనే విషయం ఇక్కడ హైలైట్. ఎందుకంటే దాని కంటిన్యూషన్ నెక్స్ట్ శ్లోకంలో వస్తుందని. నెక్స్ట్ 31వ శ్లోకం ఎవరైనా చదవండి మాతాజీస్ అండ్ ప్రభుజీస్. చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. గుహాంతిం క్రీడయాత్మానం నీలాల కవరోద్దినం ఉపలభ్యాసురా ధర్మ సర్వే తమ్ముమోహ స్త్రియం. నల్లని కురులచే శోభిలుచు ఆమె సిగ్గు చెందినట్లుగా దాగుకునేట ఆ కన్యను గాంచి దానవులందరూ కామవాంఛతో మోహపరవశులయ్యారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ చూసారా వాళ్ళకి అంటే దానవ ప్రవృత్తిలో ఉండే ఎవరికైతే దానవ ప్రవృత్తి ఉంటుందో అలాంటి వాళ్ళు ఏంటంటే చాలా ఈజీగా మోహానికి గురైపోతారు అనమాట. ఈ శ్లోకం భాష్యంలో ప్రభుపాదుల వారు దానవులకి తర్వాత దేవతలకి తేడా ఏంటి అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారనమాట. ఏం చెప్తున్నారంటే దానవులు అనే వాళ్ళు ఎలా ఉంటారంటే స్త్రీ యొక్క బాహ్య సౌందర్యానికి వాళ్ళు చాలా ఈజీగా ఆకర్షింపబడతారనమాట. అదే దేవతా అంటే దేవతల యొక్క ప్రవృత్తి అలాంటి స్వభావం ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి క్లియర్గా కంప్లీట్ నాలెడ్జ్తో ఉంటారనమాట. వాళ్ళు స్త్రీ సౌందర్యానికి ఎక్స్టర్నల్ గా ఉండే ఈ స్త్రీ అని కాదు, జనరల్ గా ఎక్స్టర్నల్ గా ఉండే ఏ సౌందర్యానికి కూడా వాళ్ళు ఆకర్షింపబడరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి చాలా చాలా క్లియర్ గా తెలుసు. వాళ్ళు కంప్లీట్ జ్ఞానంలో ఉంటారనమాట ఈ దేవతా స్వభావం కలిగిన వాళ్ళు అని. అసలు దేవతలు దానవులు అంటే ఎవరు? దేవతలు అంటే ఎవరైతే కృష్ణుడికి భక్తి చేస్తారో అలాంటి వాళ్ళని దేవతలుగా భావించాలి. తర్వాత ఎవరైతే భగవంతుడికి ఎగ్నెస్ట్ గా ఉంటారో, భగవంతుడికి విరుద్ధంగా ఉంటారో అలాంటి వాళ్ళు దానవులు అనమాట. అయితే ఇక్కడ
ఆహ్, ఈ దేవత స్వభావం కలిగిన వాళ్ళు సంపూర్ణమైన జ్ఞానము కలిగి ఉంటారనమాట. అంటే అసలు నిజమైన జ్ఞానం ఏంటి? భగవంతుడు దేవాది దేవుడు, శ్రీకృష్ణుడే దేవాది దేవుడు. మనందరం కూడా ఆయనకి సేవకులము అనే విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అది వాళ్ళు నిజంగా జ్ఞానంలో ఉన్నట్టనమాట. అయితే ఇక్కడ వాళ్ళకి ఆ జ్ఞానం ఉంటుంది కాబట్టి స్త్రీ సౌందర్యాన్ని చూసి వాళ్ళు ఏ రకంగా కూడా చలింపబడరు అనమాట. వాళ్ళు జస్ట్ ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి. చిన్న పిల్లలకి మనం ఏదైనా రిమోట్ కారు అలాంటివేమైనా ఇచ్చామనుకోండి. ఆ రిమోట్ కార్ అటు ఇటు కదులుతూ ఉంటే వాళ్ళ రిమోట్‌ని అటు ఇటు ప్రెస్ చేస్తూ ఉంటే కార్ లెఫ్ట్ సైడ్‌కి, రైట్ సైడ్‌కని మళ్ళీ బ్యాక్ సైడ్‌కి రావడం, ఫ్రంట్‌కెళ్ళడం ఇలా అన్ని డైరెక్షన్స్‌లో మూవ్ అవుతూ ఉంటుంది. పిల్లలకేంటంటే ఆ బొమ్మ చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారనమాట చిన్న పిల్లలు. వాళ్ళు ఇంటర్నల్ టెక్నాలజీ ఏంటి అవన్నీ ఏం ఆలోచించరు. అది జస్ట్ అది టెంపరరీ సంతోషము అవన్నీ కూడా ఆలోచించరనమాట. వాళ్ళు నొక్కుతున్నారు. అది నా కంట్రోల్‌లో ఉంది ఈ కార్ అని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారనమాట. అదే కార్‌ని మనకిచ్చి పిల్లలు సంతోషపడినట్టు మనల్ని సంతోషపడమంటే మనం డెఫినిట్‌గా మనం సంతోషపడం. ఎందుకంటే మనిద్దరి చైతన్యంలో అంటే మన చైతన్యంలో, ఆ పిల్లల చైతన్యంలో చాలా చాలా తేడా ఉంటుందనమాట. వాళ్ళకి వాళ్ళ జ్ఞానం అనేది చాలా కొంచెం ఉంటుంది. అందుకే వాళ్ళు చిన్న చిన్న వాటిని చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అదే మనకైతే తెలుసు అది జస్ట్ బొమ్మ. ఒకవేళ ఆ బొమ్మ పాడైపోయిందంటే ఇంక అది రిమోట్ పాడైంది అంటే లేకపోతే దాని బ్యాటరీలు వీక్ అయిపోయాయి అంటే ఇంకా బొమ్మ పనిచేయదు. అది నిజంగా హ్యాపీనెస్ కాదు. మన హ్యాపీనెస్ వేరనమాట. మనకు ఆ జ్ఞానం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన హ్యాపీనెస్ అనేది వేరేగా ఉంటుంది. ఇక్కడ దానవులేంటంటే చిన్న పిల్లల తరహా అనమాట వాళ్ళు. ఎలాగైతే చిన్న పిల్లల అజ్ఞానం వల్ల చిన్న చిన్న వాటికి ఎంతో అంటే టెంపరరీగా ఉండే సంతోషాలకి వాళ్ళు ఎంతో సంతోషంలాగా సంతోషపడిపోతూ ఉంటారనమాట. అసలైన సంతోషాన్ని, నిజమైన సంతోషాన్ని లేకపోతే నిజమైన ఆకర్షణని వాళ్ళు వదిలేస్తారు. అదే ఈ హ్మ్, దేవతా స్వరూపులు అంటే దేవతా స్వభావం కలిగిన వాళ్ళేంటంటే పెద్దవాళ్ళలాగనమాట. వాళ్ళు ఎలాగా బిహేవ్ చేస్తూ ఉంటారంటే, ఈ భౌతిక సౌందర్యం అంతా టెంపరరీ. కొన్ని సంవత్సరాలు మాత్రమే ఈ మైథున సుఖం ఇవన్నీ కూడా మనం పొందగలము. ఆ తర్వాత ఇవన్నీ దేనికి పనికిరావు. నిజమైన సౌందర్యం ఏంటి అంటే రాధాకృష్ణుల సౌందర్యం. నిజమైన ఆకర్షణ ఏంటి అంటే వాళ్ళ సేవలో నిమగ్నమై ఉండడం నిజమైన సంతోషం అనేది క్లియర్‌గా వాళ్ళు తెలుసుకుంటారనమాట. దీనికి ఆదిశంకరాచార్యులు వారు ఏమంటున్నారు అంటే, స్త్రీ దేహం అనేది ఏంటంటే జస్ట్ రక్త మాంసముల కలయిక అంతే. 2 రక్తము, మాంసం ఈ 2 మాత్రమే వాటి కలయికే స్త్రీ ఏదైనా ఒక దేహం అనమాట. అలాంటి దేహాన్ని చూసి మీరు సంతోషపడొద్దు. మరి దేన్ని చూసి మీరు ఆకర్షితులవ్వాలి అంటే, ఆ రాధాకృష్ణుల్ని చూసి ఆనందించాలి. ఆధ్యాత్మిక జీవనమే నిజమైన ఆనందము అనే విషయాన్ని ఆదిశంకరాచార్యులు చెప్పారనమాట. మన మనం ఎవరిని అంటే నిజమైన సౌందర్యం ఏంటి అంటే రాధాకృష్ణులు. వాళ్ళని చూసి మనం ఆకర్షితులం అవ్వాలి. అంతేకాని భౌతిక ప్రపంచంలో ఉండే ఈ మిథ్యా సౌందర్యాన్ని చూసి మనం సంతోషపడిపోకూడదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే అసురులు ఎలా ఉంటారు, తర్వాత దేవతలు ఎలా ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ మనం ఈ శ్లోకంలో మనకి తెలుసుకోవచ్చనమాట 31లో. నెక్స్ట్ 32వ హరే శ్లోకం. హరే కృష్ణ మాతాజీ దండవత్ దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. అహో రూపమహో ధైర్యమహో అస్య నవం వయః మధ్యే కామయామాన నామ కామేవ విసర్పతి. దానవులు ఆమెను ఆ రీతి పొగడసాగిరి. అహో ఎంతటి సౌందర్యము, ఎంతటి అపూర్వమగు ధైర్యము, ఎంతటి మొగ్గ తొడుగుచున్న సౌందర్యము. కామాతుల కామాతురులమై ఆమె పొందుగోరుచున్న మన నడుమ నిలిచినప్పటికిని అకామమైనట్లుగా ఈ సుందరి చరించుచున్నది. హరికృష్ణ మాతాజీ దండ. హరే కృష్ణ మాతాజీ. సో ఇందులో మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇక్కడ అన్ని ఆవిడ ఎంత సౌందర్యంగా ఉంది, ఎంత ధైర్యంతో ఉంది. మనం ఎంతమంది ఆవిడని కామంతో చూస్తున్నా సరే ఆవిడ అకామగా ఉంది అనే విషయాన్ని, కామం లేకుండా ఉంది అనే విషయాన్ని చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ మనం హైలైట్ చేసుకోవాల్సిన అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఆవిడ చాలా డీసెంట్‌గా బిహేవ్ చేస్తుందనమాట. ఎవరైతే ఆ స్త్రీమూర్తిని వాళ్ళు చూస్తున్నారో తను తనకి ఎలాంటి కామం లేకుండా చాలా నార్మల్‌గా ఉంది అనే విషయాన్ని వాళ్ళిక్కడ చెప్తున్నారనమాట. అంటే ఆవిడని గౌరవిస్తున్నారు రాక్షసులు. ఎందుకంటే ఆవిడ క్యారెక్టర్ వల్ల. నెక్స్ట్ 33 చదవండి మాతాజీస్ ఎవరైనా.
చదవమంటారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వితర్కయ బహుదా సనందా ప్రమాద కృతం అభిసంభావ్య విస్రంభాత్ పర్యపుచ్చున్ కురు మేధసః. ఈ విధముగా సంధ్యా సమయమున యవ్వనవతి రూపమున దానవులు గోచరించున్నది గురించి పలు విధములకు కల్పనలను కావించుచు ఆ కుముతులు ఆమెను మిగుల గౌరవించి ప్రియముతో ఇట్లు పలికిరి. హరే కృష్ణ మాతాజీ. అదే ఇక్కడ అదే ముందు శ్లోకంలో చెప్పినట్టు మేమందరం ఎంతమంది ఉన్నా సరే ఆవిడ ఎలాగ భయపడకుండా చాలా ధైర్యంగా ఉంది. తర్వాత చాలా ఎలాంటి కామ కోరికలు లేకుండా చాలా చాలా డీసెంట్ గా ఉంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆవిడ గౌరవిస్తున్నారు, ఆమెను మిగుల గౌరవించి ప్రియముతో ఇట్లు పలికిరి. ఇప్పుడు వాళ్ళ కాన్వర్జేషన్, వాళ్ళ మధ్య ఏం మాట్లాడుకుంటున్నారు అని. నెక్స్ట్ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కాసి కస్యాసి రంభోరు కోవార్ధస్తేత్ర భామిని రూపద్రవిణ పన్యేన దుర్భగాన్నో విభాదసే. ఓ సుందరి, నీవెవరవు? ఎవరి భార్యవు లేదా తనయువు? మా ఎదుట నీవు ప్రత్యక్షమగుటల ఉద్దేశమేమి? దుర్భాగ్యులమైన మమ్ము అమూల్యమగు నీ సౌందర్యముచే ఎందులకు ఆశ పుట్టించి హింసించుచున్నావు? హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ లైన్ ఒకసారి చదువుదామండి భాష్యంలో. భౌతిక జగత్తు మిథ్యా సౌందర్యముచే మోహగ్రస్త మయ్యేడి దానవుల స్వభావము ఇచ్చట తెలుపబడినది. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? వాళ్ళు మిథ్యా సౌందర్యంచే దానవులు ఏ రకంగా మోహగ్రస్తులు అయ్యారో దాని గురించి చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ జనరల్ గా భౌతిక ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఎలా ఉంటారండి? ఎక్కువ చర్మ సౌందర్యానికి, ఎక్స్టర్నల్ బ్యూటీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది ఇంతకు ముందు రోజుల్లో వేరు. అలా కాలం మారే కొద్దీ, అంటే ఒక్కొక్క జనరేషన్ మారే కొద్దీ ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ చర్మ సౌందర్యానికి, చూడడానికి ఎక్స్టర్నల్ గా ఎంత బాగున్నాము, ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో మనం పట్టించుకోవట్లేదు. మనం నిజంగా లోపల చచ్చిపోతున్నాం అనమాట. స్పిరిచువల్ డెత్ అనేది జరుగుతుంది మనకి. కాకపోతే మనం అది గుర్తించుకునే పరిస్థితిలో కూడా లేదనమాట. చాలా మంది ఇప్పుడు సెలబ్రిటీస్ ని వాళ్ళని చూస్తే జీవితం అనేది, అంటే మనకి భగవంతుడు ఇచ్చిన ఈ మనిషి జన్మ అనేది దేనికి అనేది విషయం మర్చిపోతున్నాం. ఈవెన్ భగవద్గీత 16th చాప్టర్ లాస్ట్ 2 శ్లోకాల్లో ఏ శ్లోకం నాకు గుర్తులేదు, కానీ అందులో భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్తారనమాట. ఎవరైతే ఈ మనిషి జన్మని కరెక్ట్ గా లేకుండా అయిపోతారో, అంటే ఉపయోగించుకోరో, మన మెయిన్ పర్పస్ ఏంటంటే భగవంతుడికి సేవ చేయడం. అంతేకాని ఎక్స్టర్నల్ గా మనకి భగవంతుడు ఇచ్చిన దేహాన్ని ఇంకా ఇంకా పాలిష్ చేసుకుని ఇంకా ఇంకా అందంగా తయారు చేసుకోవడము, లేకపోతే ఇంకా ఉన్న భగవంతుడు ఇచ్చిన ధనం కాకుండా ఇంకా ఇంకా ధనాన్ని ఆర్జించాలని చూసుకోవడము, లేకపోతే అందరి దగ్గర నేనే పవర్ఫుల్ అని వీటన్నిటి కోసం కాదనమాట. కానీ మనం ఏం చేస్తున్నాము, కానీ ఇక్కడికి వచ్చిన జనాలందరూ, అంటే అందరం ఏం చేస్తున్నాం అంటే, మనం ఎక్స్టర్నల్ గా మనకి భగవంతుడు ఏవేవైతే ఇచ్చారో అవన్నిటిని మనం ఇంకా ఇంకా వాటికి పాలిష్ చేసుకుంటున్నాం అనమాట. అయితే ప్రభుపాదుల వారు ఆ భాష్యంలో ఏం చెప్తున్నారంటే, ఎవరైతే మనిషి జన్మ యొక్క అల్టిమేట్ గోల్ ని వాళ్ళు మర్చిపోయి, వాళ్ళ గమ్యం ఏంటి, ఎందుకు మనం ఇక్కడ జన్మ తీసుకున్నాము, మనం ఫైనల్ గా చేరుకోవాల్సింది ఎక్కడికి, ఇవన్నిటిని మనం మర్చిపోయి భగవంతుడికి సేవ చేయకుండా ఈ దేహాన్ని మనం మన ఇంద్రియ తృప్తికి ఎప్పుడైతే వాడుకోవడం మొదలు పెడుతూ ఉంటామో, చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ అనమాట. అప్పుడు భగవంతుడు ఏం చేస్తారంటే, ఆయన అంతవరకు మనకి ఇచ్చిన ఆ మెర్సీ, ఆ దయని ఆయన డ్రాప్ చేసేస్తారంట, ఇంకా ఇవ్వరంట దయని. అంటే ఏమవుతుంది, మనం భగవంతుడి నుంచి దూరం అయిపోతున్నాము. ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ఈ చిన్న చిన్న సుఖాలకి మనం ఆనందాలకి మనం అట్రాక్ట్ అయిపోతున్నాం అనమాట. అట్రాక్ట్ అయిపోయి అన్నిటికంటే మనం ఇన్ని జన్మలు, ఇన్ని యోనుల్లో తిరిగి తిరిగి మనం ఈ మనిషి జన్మ ఎత్తింది దేనికి? భగవంతుడిని పొందడానికి. అలాంటి అవకాశం మనకి మనిషి జన్మలో వచ్చింది. కానీ మనం దానికోసం వాడుకోవట్లేదు. మన ఇంద్రియ తృప్తి కోసం వాడుకుని మనం ఇంకా దిగజారిపోతున్నాం అనమాట. భగవంతుడు ఇచ్చిన ఆ దయని కూడా మనం వదిలేసుకుంటున్నాము. అన్నిటికంటే వాల్యుబుల్ అది, అన్నిటికంటే చాలా చాలా ప్రీషియస్, చాలా గొప్పదన్నమాట అది. అలాంటి చాలా విలువైనది. అలాంటి భగవంతుడి దయని మనం వదులుకొని, భగవంతుడు ఇచ్చిన మనకి ఇచ్చిన ఫెసిలిటీస్ అన్నిటిని మనం మెరుగుపరుచుకుంటున్నాం అనమాట. దానివల్ల ఏమవుతుంది, అసలైంది పోతుందన్నమాట. అయితే ఈ దానవ ప్రవృత్తి ఉండే వాళ్ళైతే చేసేది ఎగ్జాక్ట్‌గా ఈ పనే. ఈ రోజుల్లో జరిగేది ఎక్కువ ఈ పనే అన్నమాట.
అంటే ఎప్పుడు ఎక్కువ ధనం సంపాదించాలి, ఇంకా ఇంకా సంపాదించాలి, ఇంకా ఇంద్రియ భోగం చేయాలి, ఇంకా మైథున సుఖం చేయాలి. వీటి గురించే ఆలోచిస్తున్నారనమాట. పైగా వాళ్ళు ఏం చెప్పుకుంటారు, వాటికి వాళ్ళు ఎంతో కష్టపడి ఈ ఫైనల్‌గా వాళ్ళు చేసేది ఏంటి అంటే మైథున సుఖం అనమాట. దీనికోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు కదా! వాళ్ళని వాళ్ళని ఏ రకంగా చెప్పుకుంటారంటే, మేము కర్మయోగులం అని చెప్పుకుంటారు. కానీ ఇక్కడ యోగా అనేది ఎక్కడుంది? యోగం అనేది ఇక్కడ లేదు. జస్ట్ కర్ములనమాట. వాళ్ళు కర్మ మాత్రమే చేస్తున్నారు. అవన్నీ నీచమైన కర్మలు చేస్తున్నారనమాట. ఇక్కడ యోగము అంటే అర్థం ఏంటి? భగవంతుడితో మనం చేసే కర్మల్ని భగవంతుడితో అనుసంధానించడం. కానీ ఆ అనుసంధానం అనేది జరగట్లేదు. భగవంతుడిని తీసేస్తున్నారు. కంప్లీట్‌గా డిలీట్ చేసేసి ఓన్లీ కర్మలు చేస్తున్నారనమాట. ఉగ్ర కర్మలు. అన్నీ నీచమైన కర్మలన్నీ చేస్తున్నారనమాట. దానివల్ల భగవంతుడిని పక్కన పెట్టేస్తే ఏమవుతుందంటే, మనం ఆ కర్మ ఫలాలన్నిటిని కూడా మనం అనుభవించాలి. చాలా సఫర్ అవుతాం అనమాట. ఆల్రెడీ కలియుగంలో ఈ జనరేషన్‌లో మనం ఇప్పటికే చాలా సఫర్ అవుతున్నాము. ఇంకా ఇలా భగవంతుడిని కంప్లీట్‌గా మర్చిపోవడం వల్ల ఏమవుతుందంటే, ఇంకా సఫరింగ్స్ ఒస్తాయి. అయితే ఇక్కడ ఎవరైతే మరి ఏం చేయాలి అనంటే, మనం చేయాల్సిన పనులేంటి అంటే, మనం చేసిన ప్రతి కర్మని కూడా భగవంతుడితో అనుసంధానించాలి. భగవంతుడిని సెంటర్‌లో పెట్టుకొని చేయాలనమాట. భగవంతుడిని తృప్తి పరిచేటట్టు మనం కర్మలు చేయాలి. ఎప్పుడైతే మనం ఆ రకంగా కర్మలు చేస్తామో, అప్పుడు మనం కర్మ యోగులం అనిపించుకుంటాం. లేకపోతే ఎవరైతే ఇంద్రియ భోగం కోసం చాలా చాలా కష్టపడి కఠోరమైన పరిశ్రమ చేస్తున్నారో వాళ్ళెవరు కూడా కర్మయోగులు అనిపించుకోరు. నెక్స్ట్ 35వ శ్లోకం. ఎవరైనా చదవండి మాతాజీ. హరే కృష్ణ, నేను చదవనా? హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను మాతాజీ, నేను చదవలేదు. చదవండి మాతాజీ. ఎవరు చదవలేదో వాళ్ళు చదవండి మాతాజీ. 33 మాతాజీ. 35 మాతాజీ. అలాగే మాతాజీ. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. అబలే సందర్శనం తవ ఉత్తోనో శిక్షమానాం కందుక క్రీడయా మనః. ఓ సుందరీమణి, నీవెవరైతే నేమి మా భాగ్యవశమున నిన్ను కాంచగలిగితివి. కందుకముతో క్రీడించుచు నీవు తూచువార్ల మనస్సులను కల్లోలపరిచితి. ధన్యవాదాలు మాతాజీ. హరి ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. అయితే ఈ శ్లోకంలో, ముందు శ్లోకంలో ఏమని అడిగారంటే, నువ్వెవరివి, ఎవరి తనయివి, ఎవరి భార్యవి, ఎక్కడి నుంచి వచ్చావు, ఇవన్నీ వివరాలన్నీ అడిగారు. నెక్స్ట్ ఇప్పుడేమంటున్నారు, ఓకే ఎవరివైతే మాకేంటి, నువ్వు ఇక్కడ ఈ కందుకము అంటే బాల్ అనమాట. బాల్తో నువ్వు ఆడుతున్నావు కదా, చూడడానికి మాకు చాలా మా మనసు కల్లోలపరుస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. జనరల్‌గా ఇక్కడ భాష్యంలో ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, ఈ జనరల్‌గా లేడీస్ స్త్రీలు ఇలాంటి ఆటలు ఇవన్నీ ఆడాల్సిన అవసరం లేదండి. అవన్నీ మనకి జెంట్సే ఆడక్కర్లేదు. ఆటల కోసమా మనం ఇక్కడికొచ్చింది. ఆ బాల్‌తో ఏదో కొంచెం సేపు ఓకే. అంటే రాజులకి అలాంటి వాళ్ళందరికీను. కానీ ఇక్కడ స్త్రీలు బాల్‌తో ఆడేటప్పుడు వాళ్ళని ఈ దానవులు ఆ స్త్రీని అబ్జర్వ్ చేయడము, ఇవన్నీ అంటే జనరల్‌గా ఎవరికైతే దానవ ప్రవృత్తి ఉందో అలాంటి వాళ్ళు ఇలాంటి కొత్త కొత్త గేమ్స్‌ని వాటిని అన్నిటిని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారనమాట. ఈ రోజుల్లో మనకి టెన్నిస్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్ ఇలాంటివి ఏవేవో గేమ్స్ అన్నీ ఇంట్రొడ్యూస్ చేశారు కదా! జనరల్‌గా ఇవన్నీ లేడీస్‌కి అవసరం లేదు. ఆడకూడదు కూడాను. కానీ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ పెట్టి వాళ్ళు దీనికి కూడా ఫైనల్ మెయిన్ గోల్ అంతే. వాళ్ళని అబ్జర్వ్ చేయడం, మైత్రి సుఖం సటిల్ స్టేట్‌లో అన్నమాట. అంటే మనస్సుతో వాళ్ళు ఆనందం పొందుతూ ఉంటారనమాట. ఆ రకంగా ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. అయితే ఈ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే, వాళ్ళందరూ కూడా ఈ మైథున సుఖం కోసం ఇవన్నీ కపట యోగులు ఇలాంటివేవో కొత్తవన్నీ ఈ కొత్తవన్నిటిని కూడా ఈ సమాజంలో పరిచయం చేయడము. తర్వాత ఆల్రెడీ భోగవాంఛలతో ఉండే వాళ్ళకి ఇంకా భోగం ఎలా చేయాలి అనే దాని గురించి నేర్పించడం అన్నమాట ఇదంతా. దీనివల్ల వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళు రోగగ్రస్త స్థితిలో ఉన్నట్టంట. ఎవరైతే బాగా మైథున సుఖం చేయాలనుకుంటున్నారో, లేకపోతే ఎవరైతే బాగా ఇంద్రియ తృప్తి కోసం కర్మలు చేయాలనుకుంటున్నారో వాళ్ళని రోగులు అంటున్నారనమాట. ఈవెన్ మనం కూడా
రోగ పరిస్థితిలోనే ఉన్నామన్నమాట. మనం కూడా ఈ భౌతిక బంధనాలన్నిట్లో చిక్కుకొని ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కంప్లీట్‌గా వదిలేస్తున్నాము. ఆధ్యాత్మిక జీవితం అది ఇంపార్టెంట్. ఆహ్, ఎందుకంటే ఇప్పుడు మనకి అయితే ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం ఇంద్రియ భోగం అనేది ఉండదు. ఓన్లీ ఇక్కడ భగవంతుడి ఇంద్రియాల్ని మాత్రమే మనం సంతృప్తి పరుస్తాం అన్నమాట. అయితే ఈ శ్లోకంలో మెయిన్ ఏం చెప్తున్నారంటే రెండిట్లో కూడా అంటే ఆధ్యాత్మిక జీవితంలో కానివ్వండి, లేకపోతే ఈ భౌతిక జీవితంలో కూడా ఆనందం అనేది ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ ఆనందం ఏం జరుగుతుందంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ఆనందం వల్ల మనం భగవంతుడిని సెంటర్‌లో పెట్టుకొని చేస్తే అది భౌతిక ఆనందం అవ్వదు. అది ఆధ్యాత్మికత అవుతుంది. అలా కాకుండా మన ఇంద్రియాల్ని మనం సంతృప్తి పరుచుకోవడం కోసం మనం ఏవైనా కర్మలు చేస్తూ ఉంటే ఆనందాన్ని దానివల్ల కూడా ఆనందం వస్తుంది. కాకపోతే ఏంటంటే అది టెంపరరీ. కొన్ని రోజులో లేకపోతే కొన్ని నిమిషాలు లేకపోతే కొన్ని గంటలు మాత్రమే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఆ ఆనందం అనేది చాలా లిమిటెడ్‌గా ఉంటుంది. అదే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతూ నేను భగవంతుడి యొక్క సేవకుడిని మనం గట్టిగా నమ్మి భగవంతుడికి సేవ చేసినప్పుడు ఏమవుతుందంటే, భగవంతుడికి సేవ చేయడం వల్ల మన ఇంద్రియాలన్నీ కూడా మనం ప్రతి ఒక్క ఇంద్రియాన్ని మనం తృప్తిపరచాల్సిన అవసరం లేదు. లేకపోతే లోకంలో మన సమాజంలో ఉండే ప్రతి ఒక్క మనిషిని మనం తృప్తిపరచాల్సిన అవసరం లేదనమాట. భగవంతుడు ఒక్కళ్ళు సాటిస్ఫై అయితే ఆటోమేటిక్‌గా అందరూ సాటిస్ఫై అవుతారు. మనం కూడా చాలా ఆనందంగా ఉంటామనమాట. ఈ ఆధ్యాత్మిక అనుభూతిని పొందిన వాళ్ళు పొందే ఆనందం చాలా చాలా ఎక్కువుంటుందనమాట. అది అన్‌లిమిటెడ్. ఎన్ని సార్లు మీరు అదే సేవ ఎన్ని సార్లు చేసినా మనకు ఆ ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి, అదే సేవ మనం చేస్తున్నా దానిలో ఏమవుతుందంటే మనకి ఆహ్, ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ లోపల ఆ పవిత్రత అనేది జరుగుతూ ఉంటుందనమాట. ఆ ప్రాసెస్ అంతా మనకి ఇంటర్నల్‌గా. దానివల్ల ఏమవుతుందంటే, మనం అదే సేవలో ఇంకా కొత్తగా ఎలా చేయొచ్చు? ఇంకా భగవంతుడికి ఎలాగ మనం సంతోషపెట్టొచ్చు? సపోజ్ మనం ఫస్ట్‌లో ఆహ్, బట్ ఆహ్, సపోజ్ మనకి దేవుడిని అలంకరిస్తున్నాం. ఫస్ట్ మనకి దేవుడిని అలంకరించడం మాత్రమే వస్తుందనమాట. తర్వాత మనం భగవంతుడికి అదే సేవ చేస్తున్నా, నెక్స్ట్ మనకి ఐడియాస్ వస్తూ ఉంటాయన్నమాట. ఇలా ఎందుకు ఓన్లీ కాటన్ డ్రెస్సే ఎందుకు వేయాలి భగవంతుడికి? కొంచెం గ్లో ఉన్న డ్రెస్‌లు అంటే ఏవైనా మెరుస్తున్న డ్రెస్‌లు లేకపోతే ఏవైనా మంచి మంచి డ్రెస్‌లు లేకపోతే దేవుడికి కూడా మనం అండర్ గార్మెంట్స్ ఏసుకుంటాం. మరి దేవుడికి ఎందుకు వేయకూడదు కృష్ణకి అని చెప్పి అలా కొత్త కొత్త థాట్స్ వస్తూ ఉంటాయన్నమాట. సర్వీస్ అదే ఉంది అలంకరించడం భగవంతుడికి. కాకపోతే ఏంటంటే మనం భక్తిలో పురోగతి చెందుతున్నాము. మనం బాగా శుద్ధీకరణ చెందుతున్నాం కాబట్టి కొత్త కొత్త ఐడియాస్ వచ్చి అదే సర్వీస్‌ని ఇంకా ఇంకా బాగా చేయగలుగుతాం అన్నమాట. అంటే ఎప్పుడు ఆనందమే. ఆధ్యాత్మిక జీవితంలో మనకి ఎప్పుడు బ్లిస్. ఆ ఆనందం అనేది ఎప్పుడు తగ్గదనమాట అది. తగ్గిపోతుంది అనంటే మనకి భౌతిక కోరికలు మళ్ళీ ఎక్కువైపోతున్నాయి. అందుకని మనకి ఆహ్, భగవంతుడికి సేవ చేస్తున్నా సరే, మనకి ఆనందం అనేది కలగకుండా మనకి దుఃఖం అనేది వస్తుందనమాట. బోర్ కొడుతుంది. బోర్ కొడుతుంది అనంటే మనం భగవంతుడిని కంప్లీట్‌గా మనకు భౌతిక కోరికలనేవి పూర్తిగా వదలలేదు. ఇంకా పట్టుకొని కూర్చున్నాం అనమాట. అందుకే మనకి ఆ హ్యాపీనెస్ అనేది, బ్లిస్ అనేది రావట్లేదు. తర్వాత ఇక్కడ దీన్నేమంటున్నారంటే, ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలో మనం పొందే ఆనందాన్ని బ్రహ్మ సౌఖ్యం అని అంటారు. అది అనంతం అన్నమాట. అది ఎప్పటికీ దానికి ఎండింగ్ అనేది ఉండదు. అది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. భగవంతుడి శక్తులు అవన్నీ ఎలాగా అయితే అన్‌లిమిటెడ్‌గా ఉంటాయో, ఈవెన్ ఆధ్యాత్మిక జీవితంలో మనం భగవంతుడికి సేవ చేయగా పొందే ఆనందం కూడా ఎప్పుడు అన్‌లిమిటెడ్. అనంతం అది. ఎప్పటికి తరిగిపోదన్నమాట. ఇది అర్థం కాని మూర్ఖ జీవులు ఏమనుకుంటారంటే, బాహ్యంగా ఉండే ఆ సౌందర్యాన్ని వాటన్నిటిని చూసి అదే నిజమైన ఆనందము, అదే నిజమైన జీవితం అని అనుకుంటారు. కానీ నిజానికి అది కాదు. నెక్స్ట్ 36వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. నైతత్రతే జయతి సాయని పాద పద్మం సంధ్యాముహి కరతలేన పతత్పతంగం మద్యం విషీదతి మాతాజీ దుఃఖోత్సన వినిపించట్లేదు మాతాజీ. కొంచెం గట్టిగా చదవండి. మద్యం విషీదతి దుఃఖోత్సనభారభీతం స్థానేవ దృష్టిరమలా సుశీక సమూహా. ఓ సుందరి, కందుకమన మాటమాటికి నీ చేతితో కొట్టినప్పుడు నీ పాదపద్మములు ఒక చోట నిలిచి ఉండటం లేదు. పెద్ద స్తనముల భారముతో నీ నడుము అలిసిపోయి చూపు చురుకుదనము లేనట్లుగా అగుచున్నది.
దయచేసి నీ సొగసైన కురులను అల్లుకొని. హరే కృష్ణ మాతాజీ. ఆ! అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఆవిడ ఆ బాల్‌తో ఆడేటప్పుడు ఆవిడ పాదాలు కూడా ఒక దగ్గర ఉండవు కదండీ. అటు ఇటు కదులుతూ ఉంటాయి కదా! అటు ఇటు పరిగెత్తుతూ ఉండాలి. అటు ఇటు కదులుతూ ఉంటాయి కదా! వాటన్నిటి గురించి చెప్తున్నారు. ఆవిడ కురుల గురించి, తర్వాత ఆవిడ మళ్ళీ ఎక్స్‌టర్నల్ డిస్క్రిప్షన్ అనమాట. ఆవిడ ఏ రకంగా ఉంది, అవన్నీ ఏం జరుగుతుంది ఆవిడ బాల్‌తో ఆడేటప్పుడు అని చెప్తున్నారు. ఏ రకంగా అయితే ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. రాత్రిపూట ఈ శలభాలుంటాయి కదండీ! ఒక చిన్న పురుగుల్లాంటివనమాట. అవి అగ్ని దగ్గరికి వెళ్తాయన్నమాట. ఏదో లైటింగ్ ఏదో వస్తుంది అనుకుని వాటికి ఆహుతయిపోతాయన్నమాట. అలాగే ఈ దానవులు కూడా ఏంటంటే వాళ్ళు ఆవిడ సౌందర్యాన్ని చూసి వాళ్ళు కూడా అలాగే దహించుకుపోతున్నారనమాట. హ్మ్. కామ కోరికలతో వాళ్ళు మోహింపబడుతున్నారు. నెక్స్ట్ 37th శ్లోకం. 37 మాతాజీలు ఎవరైనా చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రహస్య భావ గంభీరం. అదే కదా మాతాజీ? సాయంతని సంధ్యామసురా. ఓకే మాతాజీ. ఇది సాయంతనీం సంధ్యామసూర ప్రమదాయటీం ప్రలోభయంతిం జగృహు రత్వ మూఢధియస్త్రియం. అవగాహన లోపించిన అసురులు సంధ్యా సమయముననే ఆకర్షణీయమగు రూపం గల సుందరీమణిగా భావించి చేజిక్కించుకుని. ధన్యవాదాలు మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో ప్రభుపాదుల వారి భాష్యంలో ఒక పాయింట్ చెప్పారనమాట. ఇక్కడ ఏమంటున్నారంటే అసురులు ఇచ్చట మూఢధియః అని వర్ణింపబడేది. అంతేకాకుండా ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే అనగా గార్ధము వలె వారు అజ్ఞానముచే మోహితులైరని భావము. గార్ధవము అంటే గాడిద కదండి. అయితే గాడిదకి ఏం చేస్తారండి, ముందు ఒక క్యారెట్ ఏదైనా పెడతారు, పెద్ద లగేజ్ దాని వీపు మీద పెడతారనమాట. ఆ ఒక్క క్యారెట్ కోసం అదే ఎంత బరువు మీద పెట్టారు, నేను మోయగలనా లేదా, ఇవేమీ ఆలోచించదనమాట. ఆ క్యారెట్‌ని చూసి అట్రాక్ట్ అయిపోయి అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత బరువైనా మోసేస్తుందనమాట. అంతా మోసిన తర్వాత దానికొచ్చేదేంటండి, అది బయట ఫ్రీగా తిరిగి అటు ఇటు తిరిగినా దానికి అదే ఫుడ్ అంతే ఫుడ్ అది తినగలదు. అలా కాకుండా ఒక యజమాని దగ్గర చేరి ఆ ఒక క్యారెట్, 2 క్యారెట్‌లో ఏదైతే తినగలదో ఆ ఫుడ్‌కి కూడా అది అంత చాకిరీ చేయాలనమాట. ఇక్కడ అసురుల పరిస్థితి కూడా అలాగే ఉందనమాట. వాళ్ళకి ఏం చేస్తున్నారు, ఏది కరెక్ట్, ఏది నిజము, ఏది అబద్ధం ఇవన్నీ తెలుసుకునే పరిస్థితిలో లేరనమాట. వాళ్ళు ఆ సంధ్యా సమయాన్ని ఒక స్త్రీమూర్తిగా భావించి వాళ్ళు అన్నీ ఇమాజిన్ చేసుకుంటూ వాళ్ళు ఒక గాడిద ఏ రకంగా అయితే అజ్ఞానంతో ఉంటుందో వీళ్ళు కూడా అదే రకంగా అజ్ఞానంతో ఉన్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ 38వ శ్లోకం. హరే కృష్ణ మాత చదవన మాట. ఎస్ మాతాజీ. ప్రహస్య భావ గంభీరం జిగ్రాంత్యాత్మనవాత్మనా కాంత్యా ససర్జ భగవాన్ గంధర్వాప్సరసాం గణాన్. గంభీరముకు తరహాసముతో పిదప పూజనీయుడగు బ్రహ్మదేవుడు తన కాంతి తనంతట తానే రసాస్వాదనము చేయునట్లుగా గోచరించుచున్నది. ద్వారా గంధర్వ అప్సరసులు గణమును సృజించెను. అయితే ఇక్కడ బ్రహ్మదేవుడి నుంచి వచ్చే కాంతి నుంచి ఎవరు వచ్చారండి? గంధర్వులు, అప్సరసులు వచ్చారనమాట. ఇప్పుడు మనం ఇదంతా ఈ శ్లోకాలన్నిటిలో ఏం చేసుకుంటున్నాము, ఈ మొత్తం ఎంటైర్ చాప్టర్‌లో ఎవరెవరు ఎలాగొచ్చారు, బ్రహ్మదేవుడి నుంచి ఎలాగా సృజింపబడ్డారు అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం కదా! యక్షులు, రాక్షసులు, తర్వాత దేవతలు వీళ్ళందరూ ఎలా వస్తున్నారు అని తెలుసుకున్నాం కదా! ఈ శ్లోకంలో ఏంటంటే గంధర్వులు, అప్సరసులు వీళ్ళెలా వచ్చారు అనంటే బ్రహ్మదేవుడు తన కాంతి ద్వారా వీళ్ళని సృజించారనమాట. అయితే ఈ జనరల్‌గా ఈ గంధర్వులు ఏం చేస్తారంటే వాళ్ళు సంగీతకారులనమాట. అప్సరసులు ఎవరు? వాళ్ళు నర్తకీమణులు. అయితే వీళ్ళు ఎప్పుడైతే ఈ 2 అంటే సంగీతము, నాట్యము ఈ 2 రకాలైన స్కిల్స్ అనమాట. ఈ రెండిటిని ఎప్పుడైతే మన ఇంద్రియ తృప్తి కోసం వాడతామో, అంటే బాగా డాన్స్ చేసి డబ్బులు సంపాదించాలి, లేకపోతే బాగా పాటలు పాడి మనం డబ్బులు సంపాదించాలి, లేకపోతే అందరూ నన్ను మెచ్చుకోవాలి, దానికోసం నేను బాగా పాటలు పాడతాను. ఎప్పుడైతే మనల్ని మనం సెంటర్ చేసుకుంటామో ఈ స్కిల్స్ ద్వారా ఏమవుతుందంటే అప్పుడు అది మళ్ళీ భౌతికం అవుతుందనమాట. దానివల్ల ఏం పెద్ద సంతోషం ఏమి ఉండదు.
వచ్చినన్నాళ్ళు అన్ని మనకి అన్ని పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నన్నాళ్ళు హ్యాపీ, తర్వాత మళ్ళీ బాధ. దీనివల్ల పెద్ద ఉపయోగం లేదనమాట. అవే సంగీతాన్ని, తర్వాత అదే నృత్యాన్ని మనం భగవంతుడి సేవలో, భగవంతుడి కోసం మంచిగా కీర్తనలు పాడడము, లేకపోతే భగవంతుడి శ్రీమూర్తుల ముందు మనం చక్కగా నృత్యం చేయడము, అలా చేస్తే ఏమవుతుందంటే భగవంతుడికి సేవ అవుతుందనమాట. ఆ సేవ మనకి ఎప్పుడూ కూడా నిరంతరమైన ఆనందాన్ని ఇస్తుందనమాట. ఆధ్యాత్మిక ఆనందాన్ని, నిజమైన ఆనందాన్ని మనకి మనం పొందగలుగుతాం అనమాట. అది ఈ శ్లోకంలో. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. విసర్గతనం తాం వైజ్యోత్నాం కాంతిమతీం ప్రియాం తయేవ సాదత్రీత్యా విశ్వవసు పురోగమాః. ఆ పిదప బ్రహ్మదేవుడు తేజోమయమును ప్రియమును అగు చంద్రకాంతి రూపమును త్యజించాడు. విశ్వవసుకు మరియు ఇతర గంధర్వులు ముదముతో దాన్ని గ్రహించి. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో విశ్వావసులు, గంధర్వులు ఏం చేశారండి, ఆయన చంద్రకాంతి రూపాన్ని ఆయన బ్రహ్మదేవుడు వదిలేస్తే దాన్ని వీళ్ళు గ్రహించుకున్నారనమాట. ఈ రకంగా విశ్వావసులు, గంధర్వులు వచ్చారు. నెక్స్ట్ హరే శ్లోకం కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి, చదవండి మాతాజీ. సృష్ట్వా భూత పిశాచం చ భగవానాత్మన ద్విగ్ధా ససో ముక్త కేశ వీక్షాచామిల యుద్ధస్వౌ. అనువాదము. మహిమాన్వితమడగు బ్రహ్మదేవుడు పిదప తన బద్ధకము నుండి భూత పిశాచ గణములను సృష్టించెను. కాని వారు తమ జుట్టు విరబోసుకొని నగ్నముగా ఎదుట నిలుచుటను గాంచి అతడు కన్నులు మూసుకొనేను. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ తండ్రిన అనే వర్డ్ ఉంది కదా, అది అంటే బద్ధకం అనమాట. బ్రహ్మదేవుడు బద్ధకం నుంచి భూత పిశాచ గణాలు వచ్చాయంట. అవి ఎలా ఉన్నాయంటే నగ్నంగా ఉన్నాయి, తర్వాత జుట్టంతా విరబూసుకుని ఉన్నాయి అనమాట. వాళ్ళని చూడగానే జనరల్గా ఈ భూత పిశాచాలు ఇవన్నీ ఈ గణాలని ఎందుకు సృష్టింపబడతాయి అంటే, ఎవరైతే ఈ మిథ్యా జీవులు ఉన్నారు కదా, బద్ధజీవులు అంటే మనల్ని భయపెట్టడానికి అనమాట. మనకి ఇంకా కొంచెం కష్టాలు ఇంకా ఎక్కువ చేయడానికి, కష్టాలకి గురి చేయడానికి జనరల్గా వీటిని, ఈ భూతాలని, పిశాచాలని సృష్టించడం అనేది జరుగుతుంది అనమాట. అంటే వాటి మెయిన్ కార్యం అది. నెక్స్ట్ మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ చదువుతాను. చదవండి మాతాజీ. జగృస్తద్విసృష్టాంతాం జృంభనాక్షాంతనం ప్రభో నిద్రామింద్రియ విక్లేదో యయా భూతేషు దృశ్యతే ఏనోచిష్టాన్ దర్శయంతి తమున్మాదం ప్రచక్షతే. జీవుల సృష్టికర్తయగు బ్రహ్మదేవునిచే ఆవులింత రూపున త్యజించబడిన రూపమును భూత పిశాచములు గ్రహించినవి. అది నిద్రయనియు చొంగ కార్పునట్లు చేయనిది తెలియబడును. అట్టి భూత పిశాచంలో అపవిత్రముగానున్న వానిపై దాడి చేయను. వాటి దాడియే ఉన్మాదమని చెప్పబడుచుండు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి, ఎవరిని జనరల్గా ఇప్పుడు మనం దెయ్యాలు పట్టాయి అని చెప్తుంటాం కదా, ఈ శ్లోకంలో తెలుస్తుంది అనమాట. ఎవరైతే నీట్గా ఉండరో, పడుకునేటప్పుడు చొంగ కారుస్తూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు, అది అపరిశుభ్రమైన అలవాటు అనమాట. దానివల్ల అలాంటి అలవాట్లు ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే సరిగ్గా స్నానం చేయకుండా, నీట్గా లేకుండా అలా ఉంటారో, అలాంటి వాళ్ళకి జనరల్గా ఈ భూతాలు, పిశాచాలు ఇవి ఆకర్షితులు అవుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళకి పడతాయి ఇవన్నీను. పట్టి వాళ్ళు, అందుకే వాళ్ళు ఉన్మాదుల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే వీటన్నిటి నుంచి మనం దూరంగా ఉండాలి అంటే మంచి అలవాట్లు కూడా ఉండాలన్నమాట. మనుషుల్లాగా ఉండాలి, జంతువుల్లాగా కాకుండా. చదవమంటారా మాతాజీ? చదవండి మాతాజీ. 42. Yes, మాతాజీ. ఉచ్చస్వనం మన్యమాన ఆత్మానం భగవానజః సాధ్యాన్ గణాన్ పితృగణాన్ పరోక్షేణ సృజత్ ప్రభుః. తనను ఇచ్ఛాపూర్ణునిగాను శక్తిపూర్ణునిగాను గుర్తించి జీవ సృష్టికర్తయగు పూజనీయ బ్రహ్మదేవుడు స్వీయ పరోక్ష రూపం నుండి అనగా నాభి నుండి సాధ్యులు మరియు పితృదేవతల గణమును సృజించాను. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ఎవరైనా నెక్స్ట్ శ్లోక చదివేయండి మాతాజీ. 42 అయిపోయింది కదా, 43 చదివేయండి. హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను మాతాజీ.
హరే చదవండి. కృష్ణ మాతాజీ. ఆత్మసర్గం తత్సమయం పితరః ప్రతిపేదరే సాధ్యైభ్యశ్చ పితృభ్యశ్చ కవయో యద్వితస్వతే. పితృదేవతలు తమ అస్తిత్వమునకు కారణమైన ఆ అగోచర కాయమును స్వీకరించిరి. ఆచార కర్మల యందు నిష్ణాతులైన వారు అట్టి అగోచర కాయమును మాధ్యముననే శ్రద్ధా కాలమున సాధ్యులకు పితృదేవతలకు మరణించిన తమ పూర్వీకుల రూపమున తర్పణములను అర్పించరు. హరే కృష్ణ. అయితే ఇక్కడ ఈ 42, 43 శ్లోకాల్లో ఏంటంటే దేవతల గురించి, పితృదేవతల గురించి, తర్వాత సాధ్యుల గురించి చెప్పారు. వాళ్ళు ఎలా వస్తారంటే బ్రహ్మదేవుడు నాభి నుంచి వస్తారు. తర్వాత వాళ్ళు కనిపించని దేహాల్ని వాళ్ళు స్వీకరిస్తారనమాట. జనరల్గా మనం పితృదేవతలు అంటే మనకి శ్రాద్ధ కర్మలు అవి చేస్తూ ఉంటాం కదండి. ఇవన్నీ ఎందుకు చేస్తాము అవన్నీ ఆ వివరాలన్నీ ఈ శ్లోకంలో ఉన్నాయన్నమాట. అంటే ఈ భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్పారు. ఒకసారి ఏమవుతుందంటే ఎవరైనా ఆత్మహత్యలు చేసుకోవడము, లేకపోతే అకాల మృత్యు సంభవించింది అనుకోండి, అలాంటి వాళ్ళకి ఏంటంటే అలాంటి వాళ్ళకి దేహం అనేది దొరకదనమాట. వాళ్ళకి దేహం దొరకకపోతే వాళ్ళు ఈ దేహం లేకుండా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే పితృపక్షం టైంలో చక్కగా ఈ తర్పణాలు అవన్నీ అర్పించి చక్కగా ఏ రకంగా అయితే మన ఆచార వ్యవహారాలన్నీ చెయ్యాలో అవన్నీ శ్రాద్ధ కర్మలన్నీ మనం పర్ఫెక్ట్గా చేస్తే ఏమవుతుందంటే ఆ టైంలో మనం పిండం అది ఇస్తాం కదండి, పిండ ప్రదానం అవి చేస్తాం కదా. చేసేటప్పుడు ఏమవుతుందంటే దానివల్ల ఒకవేళ మనం ఆ పిండ ప్రదానం భగవంతుడి ప్రసాదం అయితే అదేమవుతుందంటే ఆ పితృదేవతలు వాటిని తీసుకుంటారు, వాటిని అవన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. చేయడం వల్ల అది భగవంతుడికి సమర్పించింది కదండి, మళ్ళీ వాళ్ళకి భగవంతుడు ఒక స్థూల శరీరాన్ని కూడా సమర్పిస్తారనమాట, ఇస్తారు. ఆ రకంగా అవుతుందన్నమాట. అందుకని ఈ శ్రాద్ధ కర్మలు ఇవన్నీ అందుకే కరెక్ట్గా చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. జనరల్గా ఈ శ్రాద్ధ కర్మలు, తర్వాత ఈ పితృపక్షం పాటించడము, లేకపోతే ఈ మాసికలు చేయడం, ఇవన్నీ జనరల్గా ఎవరికి ఎక్కువ ఇంపార్టెంట్ అంటే ఎవరైతే భగవద్భక్తిలో లేరో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి ఈ కర్మలు ఇవన్నీ మ్యాండేటరీ అనమాట. లేకపోతే ఏమవుతుందంటే మనం మాసికలు కానీ లేకపోతే ఈ కర్మకాండలు ఇవన్నీ మనం చనిపోయిన వాళ్ళకి సరిగ్గా చేయకపోతే వాళ్ళకి నెక్స్ట్ దేహం అనేది వాళ్ళకి లభించదు. ఒకవేళ వాళ్ళు మంచి మార్గంలో ఉంటే ఓకే, ఒకవేళ వాళ్ళు మంచి మార్గంలో లేరనుకోండి, ఉన్నా లేకపోయినా వాళ్ళు భగవద్భక్తులు కాకపోతే మాత్రం కంపల్సరీ వీటన్నిటిని మనం 100% ఫాలో అవ్వాలన్నమాట. ఫాలో అయితే వాళ్ళకి మంచి జరుగుతుంది. ఒకవేళ మనం భగవద్భక్తులు అనుకోండి, భగవద్భక్తులకైతే ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఈ భగవద్భక్తులు ఇవన్నీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు నిరంతరం కూడా బతికి ఉన్నన్నాళ్ళు కూడా ఎప్పుడు వాళ్ళు భగవంతుడి యొక్క పాద పద్మముల ఆశ్రయాన్ని తీసుకుని భగవంతుడికి అన్ని రకాలుగా వాళ్ళు భగవంతుడికి సరెండర్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి భగవంతుడి నుంచి పర్సనల్ కేర్ అనేది వస్తుంది అనమాట. భగవంతుడే వాళ్ళని స్వయంగా వాళ్ళకి సంబంధించిన అన్నిటినీ చూసుకుంటారు. వాళ్ళు ఈ జోన్లోకి వాళ్ళు రారనమాట. అంటే భగవంతుడు వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ అవన్నీ, అంటే వాళ్ళకి నెక్స్ట్ లైఫ్ ఎలా ఉండాలి ఇదంతా భగవంతుడు స్వయంగా నిర్ణయిస్తారనమాట. అలా కాకుండా అభక్తులకైతే మాత్రం ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వలేకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి ఆ స్థూల శరీరం లభించక వాళ్ళు ఎప్పుడూ గోస్ట్‌లాగా అంటే దెయ్యాల్లాగా, భూతాల్లాగా తిరుగుతూ ఉంటారనమాట. అందుకే భక్తి యోగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. భక్తి యోగం చేయలేని వాళ్ళు అట్లీస్ట్ ఇలాంటివైనా ఫాలో అవ్వాలి. మాతాజీ, చనిపోయిన వాళ్ళు అయితే వాళ్ళకి చెయ్యాలంటారా మాతాజీ? వాళ్ళు భక్తులు కాకపోతే కంపల్సరీ చేయాలి మాతాజీ. భక్తులు అయినా చేయొచ్చు, అంటే అది అక్కడైతే ఆప్షనల్. కానీ భక్తులు కాకపోతే మాత్రం కృష్ణ భక్తులు అయి ఉండాలండి, ఎవరో ఒకళ్ళు కాదు. ఒకవేళ వాళ్ళ భక్తులు కాకపోతే మాత్రం కంపల్సరీ చేయాలి మాతాజీ. శ్రాద్ధ కర్మలు అవి చేయకపోతే చాలా ప్రాబ్లము. ఇప్పుడు భగవంతుడు కూడా ఏంటంటే భక్తులైన వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకుంటారు. దానికి ఇక్కడ భాష్యంలో ప్రభుపాదుల వారు ప్రహ్లాదుడు ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. ప్రహ్లాదుడు తర్వాత అంటే నరసింహస్వామి హిరణ్యకశిపుడిని
చంపేయడం అయిపోయిన తర్వాత, సంహరించడం జరిగిన తర్వాత స్వామిని ప్రహ్లాదుడు అడుగుతాడనమాట. నా తండ్రిని ఉద్ధరించు స్వామి అని. అప్పుడు స్వామి ఏం చేస్తారండి, ఆ ముందు ప్రహ్లాదుడు తండ్రే కాకుండా ఆయన తండ్రి అలాగ 14వ తండ్రి వరకు ఉన్న తండ్రులందరినీ కూడా, అంటే ప్రహ్లాదుడికి సంబంధించిన ముందు 14 జనరేషన్ల వరకు కూడాను, తరాల వరకు కూడాను భగవంతుడు ఉద్ధరించడం జరిగిందనమాట. వాళ్ళందరినీ కూడా భగవంతుడు లిబరేట్ చేశారనమాట. అలా భగవంతుడు స్పెషల్ కేర్ తీసుకుంటారనమాట. ఆయన భక్తులకి మాత్రమే కాదు, ఆ ప్రీవియస్ జనరేషన్స్ కి కూడా భగవంతుడు చాలా బాగా అంటే వాళ్ళకి ఒకవేళ వాళ్ళు నరకంలో ఉండి ఏమైనా కష్టాలు అనుభవిస్తున్నా వాళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళందరికీ మోక్షం దొరికేటట్టు, లేకపోతే మళ్ళీ ఇంకొక జన్మ వచ్చి వాళ్ళు మళ్ళీ మంచి కర్మలు చేసి భగవద్భక్తులుగా మారడానికి అవకాశం ఇస్తారనమాట. అది ఇక్కడ మాతాజీ బ్రాహ్మిన్స్ సరిగ్గా చేస్తారో లేదో తెలియదు కదా మాతాజీ. అయితే టెంపుల్లో అన్నదానంకి మనీ పే చేస్తే సరిపోతుంది అంటారా? అన్నదానం అంటే ఇప్పుడు ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయండి మాతాజీ, అలా అయితే ఓకే. కృష్ణకి ఆఫర్ చేయించి ఆ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తే అది ఓకే. కానీ మనం అంటే ఇప్పుడు జనరల్ గా ఏమంటారంటే మాతాజీ, గరుడ పురాణంలో అక్కడ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ప్రతి నెల ఇప్పుడు సపోజ్ ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ 12 months టైం ఉంటుంది కదా, ప్రతి నెల మాసికలు చేసి వాళ్ళకి ఆ పిండ ప్రదానం అది చేస్తూ ఉంటారు కదా మాతాజీ. ఆ 1 month, ఆ 1 year డ్యూరేషన్ లో వాళ్ళకి ఏ శరీరము లభించదు మాతాజీ. వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఏ మాసికల టైంలో మనం ఏ పిండం అయితే వాళ్ళకి పిండ ప్రదానం చేస్తూ ఉంటామో, ఆహారాన్ని అది మనం ఇస్తూ ఉంటాం కదా మాతాజీ. వాటిని ఆ ఆత్మని తీసుకుని వెళ్ళడానికి వచ్చిన యమభటులు ప్లస్ ఆ ఆత్మ కూడాను మనం పెట్టే ఆహారాన్ని అవి యాక్సెప్ట్ చేస్తూ ఉంటాయంట మాతాజీ. ఆత్మలు ప్లస్ ఏమంటారు యమభటులు కూడాను. ఒకవేళ మనం ఇవ్వకపోతే వాళ్ళు 1 year ట్రావెలింగ్ టైం అనమాట. ఇక్కడ నుంచి నరకానికి వెళ్ళడానికి ఆ ఆత్మకి ట్రావెలింగ్ టైం ఫస్ట్ 1 year టైం పీరియడ్. ఏమవుతుందంటే వీళ్ళు ఆ వైతరిణి నది అని చాలా ఉంటాయి కదా, అదంతా అవన్నీ దాటడము చాలా కష్టం అంట మాతాజీ. ఆ టైంలో వాళ్ళకి మనం ఏమి ఇవ్వకపోతే వాళ్ళు చాలా హింస పెట్టేస్తారనమాట యమభటులు. ఈ ఆత్మని చాలా క్షోభ పెడతారనమాట. అలా క్షోభ పడకుండా వాటి జర్నీ, ఆ ఆత్మ జర్నీ నీట్గా వెళ్ళాలి అని అంటే, నీట్గా అవ్వాలి, ఎలాంటి కష్టం లేకుండా ఆ ప్రయాణం అనేది జరగాలి అని అంటే మనం ఈ పిండ ప్రదానం చేయడం ఇవన్నీ కంపల్సరీ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. 44వ శ్లోకం. 44 చదవండి మాతాజీ. సిద్ధాన్ విద్యాధరాంచైవ తిరోధానేన సోజృత్ తేభ్యో దదాత్తమాత్మానం అంతర్ధానాఖ్యమద్భుతం. పిదప బ్రహ్మదేవుడు తన తిరోధాన శక్తిచే సిద్ధులను విద్యాధరులను సృష్టించి అంతర్ధానమని తెలియబడు తన అద్భుతమగు రూపమును వారికి వసులను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదం. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ బ్రహ్మదేవుడి యొక్క తిరోధాన శక్తిచే ఆయన ఏమిచ్చారండి, తిరోధాన శక్తి అంటే ఎవరికి కనిపించకుండా ఉండడం అనమాట. అలాంటి శక్తి వల్ల సిద్ధులు విద్యాధరులు వచ్చారనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి భగవంతుడు అంతర్ధానం అనే శక్తిని వాళ్ళకి ప్రసాదించడం జరిగింది. దానివల్ల అందుకే మనం సిద్ధుల్ని విద్యాధరుల్ని చూడలేమన్నమాట. వాళ్ళు ఉంటారు కానీ మన కంటికి కనిపించరు. 45. హరే కృష్ణ మాతాజీ, నేను ఇప్పుడే దీపం పెట్టుకొని వచ్చాను, పావుగంట అయింది. ఏ అధ్యాయం చెప్పరా, నేను చదువుతాను. 3వ స్కందము 20వ శ్లోకం, 20వ అధ్యాయము 45వ శ్లోకం మాతాజీ. అధ్యాయం 20, 45. ఓకే మాతాజీ, చదువుతాను. 45 కదా? అవును మాతాజీ. ఓకే మాతాజీ. సకిన్నరాన్ కిం పురుషాన్ ప్రత్యాత్మేనా సృజత్ ప్రభుః మానయన్నాత్మనాత్మానం విలోకయన్. ఒకనాడు బ్రహ్మదేవుడు జీవుల సృష్టికర్త తన ప్రతిబింబమును నీటి యందు గావించి తనను తానే సాగించుకొనుచు దాని నుండి కింపురుషులను కిన్నరులను సృజించెను.
హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. ఇక్కడ బ్రహ్మదేవుడు ప్రతిబింబం నుంచి కింపురుషులు కిన్నెరలు వచ్చారన్నమాట. నెక్స్ట్ 46th శ్లోక చదవండి మాతాజీ. ఓకే మేడం. ते तु तच्च गृहो रूपं त्यक्तं यत्परमेष्टिना मिथुने मिथुने भूय गायन्त సమేవోషసి కర్మభిః. బ్రహ్మదేవునిచే విడువబడిన ఆ ఛాయారూపమును కింపురుషులు కిన్నరులు గ్రహించిరి కనుకనే వారు వారి పత్నులు అతని కర్మలను ఉషకాలమున తీర్చుచుందరు. ఇక్కడ ఛాయారూపం నుంచి ఆ ఛాయారూపాన్ని ఎవరండి గ్రహించారు? బ్రహ్మదేవుడి నుంచి వచ్చిన ఆ ఛాయారూపాన్ని కింపురుషులు కిన్నరులు తీసుకున్నారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఆ బ్రహ్మ ముహూర్తం, ఉషకాలము అంటే బ్రహ్మ ముహూర్తం అనమాట. ఆ బ్రహ్మ ముహూర్తంలో వాళ్ళు ఆ కింపురుషులు కిన్నెరులు తర్వాత వాళ్ళ పత్నులు కూడా బ్రహ్మదేవుడిని కీర్తించడం స్టార్ట్ చేశారనమాట. అతని కర్మలని కీర్తించుందరు. ఇది రైట్ టైం అన్నమాట. మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయం అవుతుంది కదా, దానికి 1.5 గంట ముందు అన్నమాట. అది బ్రహ్మ ముహూర్త కాలం. ఆ టైంలో మనం ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసినా సరే దానివల్ల చాలా రిజల్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కరెక్ట్ టైం అది భక్తికి సంబంధించిన కార్యక్రమాలన్నీ చేయడానికి. నెక్స్ట్ 47వ శ్లోకం నేను చదువుతాను. దేహేన వైభోగవత సయానో బహు చింతయా సర్గేను పచితే క్రోధాత్ సత్సర్గ తద్వపు. ఒక మారు బ్రహ్మదేవుడు తన దేహమును పూర్తిగా చాచి పరుండెను. సృష్టి కార్యము త్వరగా జరుపుకోవటం పట్ల మిగుల చింతితుడై రోషంతో అతడు ఆ దేహమును కూడా త్యజించాను. ధన్యవాదాలు. ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఎగ్జిబిట్ చేసిన క్వాలిటీ రోషం అన్నమాట. దీని నుంచి ఎవరు వస్తారో చూద్దాం. నెక్స్ట్ మాతాజీ 48. హరే కృష్ణ మాతాజీ. అహయస్తే జ్ఞరే సర్పా ప్రసర్పతః క్రూరానాగా భోగోరు కందరాః. ఓ విదురా, ఆ దేహము నుండి రాలిన కేశములే సర్పములుగా మారినవి. హస్తములు పాదములు ముడుచుకొని ఆ దేహము పాకినప్పుడు దాని నుండి పడగలు కలిగిన క్రూరములకు నాగులు ఉత్పన్నమైనవి. హరే కృష్ణ మాతాజీ. ఎప్పుడైతే ఆయనకి రోషం వచ్చిందో ఆ దేహాన్ని ఆయన వదిలేశారు కదా, ఆ దేహం నుంచి రాలుతున్న కేశాల నుంచి సర్పాలు వచ్చాయి. తర్వాత ఆ దేహము హస్తాలు పాదములన్నీ ముడుచుకొని అది కదిలినప్పుడు, ఆ దేహం కదులుతున్నప్పుడు దాని నుంచి నాగులు వచ్చాయి అనే విషయాన్ని చెప్తున్నారు అనమాట. అయితే సర్పము అంటే ఏ రకమైన అంటే దానికి డివైన్ క్వాలిటీస్ ఏమి ఉండవండి. అలాంటి వాటిని సర్పాలు అంటారు. నాగులు అంటే వాటికి కొన్ని సర్టెన్ క్వాలిటీస్ ఉంటాయి అనమాట. దేవతా గుణాలు ఉంటాయి. లైక్ వాటికి చాలా పడగలు ఉంటాయి ఈ నాగులకైతే. తర్వాత జ్యువెల్ ఉంటుంది అనమాట, ఇక్కడ మణి ఉంటుంది. అలాంటి వాటిని నాగులు అని అంటారు. అలా నాగులు సర్పాలు కూడా ఆ రోషంతో బ్రహ్మదేవుడు వదిలేసిన శరీరం నుంచి సర్పాలు నాగులు వచ్చాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ 49th శ్లోకం నేను చదువుతాను మాతాజీ. సాత్మనం మన్యమానః కృతకృత్యన్వాత్మభూ తదా మనోంస సజ్జంతే మనసా లోక భావనాన్. ఆత్మభూ అగు బ్రహ్మ అనగా తొలి జీవుడు ఒకనాడు తాను కృతకృత్యుడైనట్లుగా తలచెను. ఆ సమయమున తన మనస్సు నుండి అతడు మనవులను విశ్వపు సంక్షేమకర కార్యములను కొనసాగించువారు సృజించెను. ధన్యవాదాలు మాత. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? బ్రహ్మదేవుడు మనస్సు నుండి మనువు రావడం జరిగింది. ఆ మనువు ఏం చేస్తారంటే సంక్షేమ కార్యక్రమాలని చేస్తారనమాట. అంటే అందరికి దేవతలకి హ్యాపీ వీళ్ళు వస్తే. ఆ శ్లోకం నెక్స్ట్ ఉంటుంది, చూద్దాం. 50వ శ్లోకం చదవండి మాత. చదువుతాను మాతాజీ. పురం పురుషమాత్మవాన్ తాన్ దృష్ట్వా ఏ పురా సృష్టా ప్రశంసు ప్రజాపతిం. ఆత్మవాసుడకు సృష్టికర్త తన మానవ రూపమును వారి కొసగెను. మనువులను కాంచి దేవతలు గంధర్వాదులు అంతకు పూర్వమే సృష్టింపబడిన వారు విశ్వప్రభువగు బ్రహ్మదేవుని ప్రశంసించిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ బ్రహ్మదేవుడు ఏం చేశారంటే తన మానవ రూపాన్ని ఈ మనువుకి ఇవ్వడం జరిగింది. ఆ మనువు ఎప్పుడైతే వచ్చారో ఆ మనువుని చూసి దేవతలు గంధర్వులు తర్వాత అందరూ కూడా చాలా
బ్రహ్మదేవుడిని ప్రశంసించడం స్టార్ట్ చేశారనమాట. ఎందుకు ప్రశంసిస్తున్నారు అది నెక్స్ట్ శ్లోకంలో ఉంటుంది. 51 మాతాజీ చదువుతాను మాతాజీ 51. చదవండి మాతాజీ. అహో ఏతత్ జగత్సృష్టః సుకృతం బతతే కృతం ప్రతిష్ఠితా క్రియా యస్మిన్ శాకమన్నమదామహే. వారిట్లు ప్రార్థించు, ఓ విశ్వ సృష్టికర్త, మేము మిగుల ముదమన్ని నీ వరంచిన కార్యం బహు చక్కగానున్నది. అనుష్ఠాన కార్యములు ఇప్పుడు ఈ మానవ రూపములందు సుప్రతిష్ఠితములైనందున మేమందరము యజ్ఞ ఆవిర్భాగములను పొందగలం. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి, బ్రహ్మదేవుడిని వాళ్ళు పొగుడుతున్నారనమాట. నువ్వు చాలా మంచి పని చేసావు, మంచి కార్యం బహు చక్కగా ఉన్నది. ఎందుకు మనువులు వస్తే ఎందుకు వీళ్ళకి ఈ దేవతలకి వాళ్ళందరికీ ఎందుకు సంతోషం అంటే, వాళ్ళు ఏం చేస్తారు, యజ్ఞాలు అవి చేస్తారనమాట. యజ్ఞాలు చేస్తే ఏమవుతుందండి, ప్రతి యజ్ఞానికి కూడా అల్టిమేట్ భోక్త అయితే కృష్ణ. కానీ జనరల్గా ఈ యజ్ఞాలన్నీ చేయడానికి మనుషులకి ఒక మెయిన్ వాళ్ళకి ఏదో కావాలన్నమాట. ఏదైనా కావాలి అనుకుంటే అప్పుడు వాళ్ళు ఆ దేవతకి సంబంధించిన ఏ దేవత వల్ల అయితే వాళ్ళకి కావాల్సిన కోరిక తీరుతుందో ఆ దేవతకి సంబంధించిన యజ్ఞాలు అవి చేస్తారనమాట. చేసినప్పుడు ఏమవుతుంది, ప్రతి ఆ యజ్ఞాలు ఎప్పుడైతే మనుషులు చేస్తారో ఆ పర్టికులర్ దేవతకి వాళ్ళ పార్ట్ వస్తుంది అనమాట. అలా ఆ యజ్ఞాలకి సంబంధించిన వాళ్ళ పార్ట్ వాళ్ళు ఎప్పుడైతే దేవతలు తీసుకుంటారో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. దేవతలు హ్యాపీగా ఫీల్ అవుతే ఏమవుతుంది, మనం భగవద్గీతలో నేర్చుకున్నాం కదా 3rd చాప్టర్ 10th శ్లోకంలో ఎలాగా సృష్టి చేసేటప్పుడు బ్రహ్మదేవుడు మనుషుల్ని సృష్టిస్తారు, అట్ ద సేమ్ టైం అదే సమయంలో ఆయన యజ్ఞాల్ని కూడా సృష్టిస్తారనమాట. మనుషులు ఏం చేస్తారో యజ్ఞాలు అవి చేస్తారు, యజ్ఞాలు చేసి ఏ దేవతకి ఏ పార్ట్ సమర్పించాలో అవి సమర్పిస్తారు. దానివల్ల దేవతలు హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్యాపీగా ఫీల్ అయ్యి వర్షాలు అంటే మనుషులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా రైట్ టైంలో వర్షాలు పడినట్టు అలా చేస్తారనమాట. రైట్ టైంలో వర్షాలు పడితే ఏమవుతుంది, ఈ ధాన్యాలు ఇవన్నీ కూడా కరెక్ట్ టైంకి పండుతాయి అనమాట. అవన్నీ మళ్ళీ అంటే మనుషులకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు హ్యాపీగా వాళ్ళు భక్తి చేసుకోవడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా దేవతలు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే దేవతలకి వాళ్ళ షేర్ వాళ్ళకి వస్తుంది కాబట్టి మనుషులు చేసే యజ్ఞాల వల్ల వీళ్ళు హ్యాపీగా ఉన్నారనమాట. ఈ యజ్ఞాలు ఒక్క నిమిషం మాతాజీ. అయితే జనరల్గా ఈ యజ్ఞాలకి మెయిన్ ఏమంటారు, మెయిన్ పర్పస్ ఏంటి యజ్ఞాల వల్ల అని అంటే భౌతిక వాళ్ళు ఆత్మానుభవ స్థాయికి చేరుకోవాలన్నమాట. అంటే మేము దేహం కాదు, మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, మన మెయిన్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అంటే భగవంతుడికి సేవ చేసుకోవడం అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలిగారనమాట. ఎప్పుడైతే వాళ్ళు ఇలా కంటిన్యూస్గా దేవతలకి వాళ్ళు అలాగా సేవలు అవి చేస్తూ ఉంటారో దేవతలు కూడా వీళ్ళ వల్ల కంటిన్యూస్గా ప్లీజ్ అయ్యి, మీరు మాకు సేవ చేయడం వల్ల మీకు ఓన్లీ మీకు పొందే ఆనందం ఓన్లీ టెంపరరీ ఆనందం అనమాట. అలా కాదు, మీరు అల్టిమేట్గా అంటే మీరు చాలా పర్మనెంట్గా ఉండే ఆనందాన్ని ఆ సంతోషాన్ని మీరు పొందాలి అని అంటే భగవంతుడి వైపుకి వాళ్ళని రీడైరెక్ట్ చేస్తారనమాట, కృష్ణ వైపుకి. ఆ రకంగా ఈ యజ్ఞాలు ఇవన్నీ కూడా బాగా హెల్ప్ అవుతాయి ఇద్దరికి కూడా. ఒకవైపు మనుషులకి హెల్ప్ అవుతాయి అండ్ ఈ దేవతలకు కూడా చాలా హెల్ప్ అవుతాయి అనమాట. ఆధ్యాత్మికతని అనుభూతి చెందడానికి, తర్వాత ఆధ్యాత్మికంగా పురోగతి చెందడానికి, లైఫ్ యొక్క మెయిన్ పర్పస్ని అర్థం చేసుకోవడానికి ఇవి హెల్ప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ శ్లోకం చదవండి మాతాజీ. తపసా విద్యయా యుక్తో యోగేన సుసమాధినా దేవరమగు తపస్సు, ఆరాధనము, సమాధి, భక్తి యోగములను కూడిన వాడే ఇంద్రియములను నిగ్రహించి నిష్కామ భావంతో ఆత్మభువగు బ్రహ్మదేవుడు తన పుత్రుల రూపమున మహర్షులను సృజించారు. ఈ శ్లోకంలో మనుషుల్ని సృష్టించారు, మనువుల్ని. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నారండి, ఋషుల్ని సృష్టించారనమాట, మహర్షుల్ని. అయితే ఈ అంటే ఈ యజ్ఞ నిర్వహణము ఇవన్నీ కూడా యజ్ఞాలు ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే గ్రౌండ్ లెవెల్లో టాప్ లెవెల్లో కాదు, బేసిక్గా ఏం జరుగుతుంది అని అంటే ఆ యజ్ఞాలు చేయడానికి మెయిన్ పర్పస్ వాళ్ళు ఏదో కోరుకుంటారు కదా, ఇది
ఈ దేవతకి మేము యజ్ఞాలు చేస్తాం, మాకు ఇవి జరగాలి అని అవి జరిగిపోతాయి అన్నమాట. అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అంతేకాని మెయిన్ జ్ఞానాన్ని సంపాదించుకోవడం అంటే భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని లేకపోతే భగవద్భక్తి చేయడం ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఒకళ్ళు ఉండాలి కదండి. ఆ పని ఈ మహర్షులు వాళ్ళు చేయిస్తారనమాట. అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎలాగ పొందాలి అనే విషయాన్ని, ఆ జ్ఞానాన్ని ఈ మహర్షుల ద్వారా వస్తుందన్నమాట. ఈ సామాన్యమైన మనుషులకి కావాల్సిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఈ మహర్షులు వాళ్ళు ఇస్తారు. ప్లస్ ఏంటంటే ఈ యజ్ఞాలవి నిర్వహించడం వల్ల మెయిన్ అంటే ఇద్దరి అంటే మనుషులు యాజ్ వెల్ యాజ్ ఈ మహర్షులు ఇద్దరి రోల్ కూడా ఉంటుందన్నమాట. ఈ మనుషులు చేసేది ఏంటి అంటే జస్ట్ యజ్ఞాలు చేస్తారు, వాటికి కావాల్సిన రిజల్ట్‌ని వాళ్ళు పొందుతారనమాట. కానీ ఈ యజ్ఞాలన్నిటికీ ప్రీవియస్ శ్లోకంలో చెప్పుకున్నట్టు యజ్ఞాలన్నిటికీ మనకి అల్టిమేట్ గోల్ ఏంటంటే భగవంతుడిని తృప్తిపరచడము, శ్రీకృష్ణుడిని తృప్తిపరచడము అది జరగదనమాట. అది జరగాలి అంటే జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఎవరి వల్ల వస్తుంది అంటే ఈ మహర్షులు వీళ్ళు ఆధ్యాత్మిక అనుభూతిని పొంది వాళ్ళు ఆ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారనమాట. అంటే ఇద్దరు ఈ జ్ఞానము, మహర్షులు, మనుషులు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఈ విషయంలో అంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది భగవద్ధామానికి చేరుకోవడానికి తెలుసుకోగలుగుతారనమాట. భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని, భక్తి యోగాన్ని ఫాలో అవ్వగలుగుతారు. నెక్స్ట్ శ్లోకం మాతాజీ, లాస్ట్ శ్లోకం. చదవను మాతాజీ. చదవండి మాతాజీ. 53 కదా మాతాజీ? 53 రైట్ మాతాజీ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. తేభ్యస్యైకైకసః స్వస్య దేహస్యాంస మదాదజః యత్తత్స మాదియోగర్ది తపో విద్యా విరక్తిమత్. ప్రభుపాదుల భావం. అజుడగు విశ్వ సృష్టికర్త సమాధి, యోగము, అసాధారణ శక్తి, తపస్సు, ఆరాధన, వైరాగ్యము మున్నగు వానిచే యుక్తమగు తన దేహమునందరి ఒక్కొక్క భాగమును ఆ తనయులలో ఒక్కొక్కరికి వసగెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. లాస్ట్ శ్లోకంలో ఏం చెప్పారంటే ఆయన తనయుల్లో ఒక్కొక్కరికి ఒక దేహమందులో ఒక్కొక్క భాగమును ఆ తనయులలో ఒక్కొక్కరికి వసగెను. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే విరక్తిమత్ అనే వర్డ్ని యూజ్ చేశారనమాట ఈ శ్లోకంలో. అంటే వైరాగ్య అను పదములకు వైరాగ్య లక్షణమును కలిగిన వాడు అని. ఆధ్యాత్మికానుభూతి లౌకికులకు లభింపబోదు ఇంద్రియ. ఓకే, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ ఆధ్యాత్మిక అనుభూతి అనేది ఎవరికి కలుగుతుందంటే ఎవరికైతే ఈ ఇంద్రియ భోగాల పట్ల ఆకర్షణ లేకుండా భౌతిక పరంగా ఉండే వేటి గురించి కూడా వాళ్ళకి ఎలాంటి ఆకర్షణ అనేది ఉండదన్నమాట. ఎవరైతే అలా ఉంటారో అంటే ఇంద్రియ భోగం వద్దు, ఈ భౌతిక విషయాల పట్ల ఎలాంటి ఇంట్రెస్ట్ కానీ ఆకర్షణ కానీ ఉండదన్నమాట. అలాంటి వాళ్ళకి మాత్రమే ఆధ్యాత్మిక అనుభూతి అనేది లభిస్తుందన్నమాట. ఎవరికైతే ఇందాక ఒక 16th చాప్టర్ లాస్ట్ శ్లోకాల్లో వచ్చింది ఒకటి అని చెప్పాను కదా, దానిలో ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ ఆధ్యాత్మికతని అనే ఆ టాపిక్ని కంప్లీట్గా భగవంతుడిని కంప్లీట్గా పక్కన పెట్టేసి ఓన్లీ ఇంద్రియ భోగం మాత్రమే చేస్తూ ఉంటారు, భగవంతుడు అంతవరకు ఇచ్చిన ఆయన దయని కూడా వదిలేస్తారనమాట. ఇంకా ఇవ్వరు. దయ ఇవ్వకపోవడం అంటే ఏంటి? మనం ఈ భౌతిక వాంఛలు మనం ఎన్ని తీర్చుకుంటున్నా సరే ఇంకా మనకి ఇంకా ఏదో లేదనే అనిపిస్తుంది అనమాట. ఇది మనకి టెంపరీగా సంతోషం ఇచ్చినా నెక్స్ట్ మినిట్ మళ్ళీ అయ్యో ఇది ఇలా ఎందుకు జరిగింది, అలా జరిగి ఉండాల్సింది కదా, అలా జరిగితే నేను ఇంకా సంతోషపడి ఉండేదాన్ని, ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అందుకని ఏం చేయాలి, మనకి వీటన్నిటి పట్ల అంటే ఈ భౌతిక విషయాల పట్ల మనకి ఆకర్షణ అనేది కోల్పోవాలి అని అంటే మనం ఆ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ని ప్రాపర్గా ఫాలో అవ్వాలన్నమాట. ఏంటంటే అవి అక్రమ సంబంధము కలిగి ఉండకపోవుట, మాంసాహారము తినకుండుట, మత్తు పదార్థములను స్వీకరింపకుండుట, జూదము ఆడకుండుట. ఈ 4 వైరాగ్య సూత్రాల్ని కంపల్సరీ ఫాలో అవ్వాలన్నమాట. ఎవరైతే వీటిని ఫాలో అవుతారో దాన్ని ఏమంటారు, ఆ ప్రాసెస్ని తపస్సు చేయడం అంటారు. ఇవన్నీ ప్రాపర్గా ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే అలా చేస్తామో ఆ రీతిని భక్తి భావనతో
శ్రీకృష్ణ భగవానుని యందు మనస్సును సంలగ్నము చేయుటయే ఆధ్యాత్మికానుభవ విధానమై ఉన్నది. అదనమాట నిజమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందడం అంటే అది. ఇక్కడితో ఈ 20వ అధ్యాయం అయిపోయిందండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి మాతాజీ ప్రభుజీ. హరే కృష్ణ. ఈరోజు క్లాస్ మొత్తం హరే కూడా కృష్ణ మాతాజీ. సంధ్యా సమయంలో ఒక ఒక దేవతగా, ఒక వ్యక్తిగా, ఒక స్త్రీగా పోలుస్తూ అంతా చెప్పారు మాతాజీ. చాలా కొత్తగా అనిపించింది. అవును మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అదే కృష్ణుడికి తులసిదానం వేసి నైవేద్యం పెట్టాలంటున్నాను. మా ఇంటి అయితే బోర్డు తులసి మొక్కలు ఉన్నాయి, కానీ మా అబ్బాయి అందరు తులసి మొక్కలు ఉండవు మాతాజీ. మరి ఏం చేయాలి మాతాజీ? మాతాజీ మీ ఇంటి దగ్గర తులసి మొక్కలు ఉన్నాయి, కానీ మీ అబ్బాయి వాళ్ళ ఇంట్లో తులసి మొక్కలు లేవు అని అన్నారు. కానీ దానికి ముందే ఏం చెప్పారో నాకు వినిపించలేదు మాతాజీ. అదే కృష్ణుడికి తులసిదానం వేసి నైవేద్యం పెట్టాలంటున్నారు. అవునవును మాతాజీ. మా అబ్బాయిది హైదరాబాద్. ఓకే ఓకే, అక్కడ తులసి మొక్క లేదు అంటారా మాతాజీ? ఇప్పుడు ఎక్కడైనా సరే సిటీస్ లో కూడా నర్సరీలు అవి ఉంటాయి మాతాజీ. ఒక మొక్క తెచ్చేసుకొని వేసేసుకోవచ్చు మాతాజీ. మొక్క తెచ్చేసుకోవచ్చు, మరి దండం పెట్టుకుంటా ఉంటది. కానీ అది నైవేద్యం పెడతాకి తులసిదళాలు కావాలి కదా ఓకే. మాతాజీ. మాతాజీ ఒక్కొక్కసారి మరీ అసలు లేవనుకోండి, అస్సలు ఇంకా మరి ఆప్షనే లేదు అనుకుంటే డ్రై తులసి ఉంటది కదా మాతాజీ, అదైనా సరే మనం వాడచ్చు మాతాజీ, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మీరు వెళ్తారు కదా హైదరాబాద్ వెళ్ళే ముందే మీ ఇంటి దగ్గర నుంచే కొంచెం తులసి డ్రై చేసి తీసుకుని వెళ్ళండి, అది కూడా మనం సమర్పించవచ్చు మాతాజీ, ప్రాబ్లం ఏం లేదు. సరే, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఒక్కొక్కసారి హరే బయట కృష్ణ మాతాజీ. మాతాజీ బయట కూడా మాలల్లాగా అమ్ముతారు, ఒకవేళ మీరు దొరకకపోతే డ్రై తులసి వాడండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎవరు ఏదో మాట్లాడుతున్నారు, ఎవరు మాతాజీ? నేను మధ్యలో ఆపేసాను, చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మహర్షులను సృష్టించాడు అని చెప్పినారు కదా మాతాజీ. సృష్టి మొదటి నుంచే వాళ్ళు మహర్షులా, లేకపోతే ఆ భావాలతో ఎదిగి మహర్షులు అవుతారా మాతాజీ? ముందే మహర్షులు మాతాజీ, వాళ్ళ అంటే ఆ స్వభావం ముందే ఉన్నట్టు. ఇప్పుడు దానవులు చూడండి, వాళ్ళకి ముందే ఆ ప్రవృత్తి అనేది ఉంటుంది, అలాగే మహర్షులు కూడా అంతే, ముందే ఉన్నట్టు హరే హరే కృష్ణ. అంటే వాళ్ళ పుట్టుకతోనే ఆ లక్షణాలతో ఉంటారని కదా మాతాజీ? అవును మాతాజీ. మాతాజీ ఇంకెవరికి ఏమి క్వశ్చన్స్ లేకపోతే మనం నరసింహ చతుర్దశి రిలేటెడ్ ఛాలెంజ్ ఉంది కదా మాతాజీ, దానికి వెళ్దాం మాతాజీ, ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. ప్రభుజీ రికార్డింగ్ ఆపేయచ్చు కదా?